This conference will now be recorded. ఓకే. సో లాస్ట్ సెషన్లో ఏం చూసామంటే మనకి కావాల్సిన ఎక్స్పీరియన్స్, అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలి అని తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి నార్మల్గా మన ఎస్ఐపి ఫీకో బేసిక్ అండర్స్టాండింగ్ అప్రోచ్. ఎస్ఐపి ఫికో బేసిక్ అండర్స్టాండింగ్ అప్రోచ్ అంటే మనం ఫికో నేర్చుకోవాలి అంటే మనకి ముందు ఉండాల్సిన బేసిక్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఏముండాలి, మనకు ఉండే అండర్స్టాండింగ్ ఎట్లా ఉండాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ నేను కాన్ఫిగరేషన్ తెలుసుకుంటాను, ప్రాక్టీస్ చేస్తాను అంటే మనకి కాన్ఫిగరేషన్ వరకు మాత్రమే అర్థమవుతుంది, ప్రాక్టికల్గా అర్థం అవ్వదు. ప్రాక్టికల్గా అర్థం అవ్వదు అంటే ఫస్ట్ థింగ్ మనం ఒక కన్సల్టెంట్గా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మన వర్క్ ఎలా ఉంటుంది, ఒక కన్సల్టెంట్గా మనం ఏం చేస్తాము అనే క్లారిటీ క్లియర్గా ఉండాలి. ఆ క్లారిటీ లేనప్పుడు ఏమవుతుంది అంటే మనం కాన్ఫిగరేషన్ చేస్తూనే ఉంటాము, కానీ అది ప్రాజెక్ట్లో ఎట్లా యూస్ అవుతుంది మనకి రేపటి రోజు మీరు క్లయింట్తో మాట్లాడేటప్పుడు కానీ మీ ఇంటర్నల్ టీమ్తో మీటింగ్స్లో ఉన్నప్పుడు కానీ మీ కాన్ఫిగరేషన్ మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది, అసలు మీటింగ్స్లో కానీ క్లయింట్తో కానీ యూజర్తో కానీ మనం ఏం మాట్లాడతాము, మనకి ఉండాల్సిన బేసిక్ స్కిల్ సెట్ ఏముండాలి, బేసిక్ అండర్స్టాండింగ్ ఏముండాలి క్లియర్గా మనకి తెలిసినప్పుడు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ కోర్స్ జరిగేటప్పుడు కానీ కోర్స్లో మీరు తెలుసుకునే పాయింట్స్తో పాటు డిఫరెంట్ థింగ్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్గా మనం చేయగలుగుతాము ప్రాజెక్ట్లో. లేదు అంటే మనం ఒక లిమిటెడ్గా కాన్ఫిగరేషన్ అంటే ఈ టాపిక్స్ ఉంటాయి, దీంట్లో ఈ స్టెప్స్ చేయాలి, అంతవరకే లిమిటెడ్గా ఉంటాము. అట్లా ఉంటే వర్కౌట్ అవ్వదు. అట్లా ఉంటే ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. మనం ఎక్కడ వెళ్ళినా కూడా నెగటివ్ ఫీడ్బ్యాక్ మాత్రమే రిసీవ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏముండాలి అంటే బేసిక్ బిజినెస్ ప్రాసెస్ తెలిసి ఉండాలి మనకి. బేసిక్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏ కంపెనీ అయినా తీసుకోండి, మీరు చిన్న కంపెనీ కావచ్చు, పెద్ద కంపెనీ కావచ్చు, ఎనీ కంపెనీ మీరు తీసుకున్నట్టయితే ఒక కంపెనీలో జరిగే బిజినెస్ ప్రాసెస్ నార్మల్గా ఏముంటుంది, ఒక బేసిక్ ఐడియా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా ఏ కంపెనీ తీసుకున్నా కూడా మెయిన్ బిజినెస్ ప్రాసెస్ వచ్చేసి బయింగ్ అండ్ సెల్లింగే ఉంటుంది. వాళ్ళు పర్చేస్ చేస్తారు మెటీరియల్స్ని, దాన్ని సేల్ చేస్తారు కస్టమర్కి. ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ మధ్యలో వచ్చే డిఫరెన్స్ని ప్రాఫిట్ అంటారు. అంటే ఇన్ షార్ట్ నువ్వు ఒక బిజినెస్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నావు, ఒక కంపెనీ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఆ కంపెనీ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ప్రాఫిట్ మేకింగ్ ఉంటుంది. మార్కెట్లో వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు, ఆ చేసే బిజినెస్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. వీళ్ళు చేసే బిజినెస్లో ఏం బిజినెస్ చేస్తున్నారు, అది ట్రేడింగ్ బిజినెసా, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసా, ఇంకేంటి అనేది డిఫరెంట్ కంపెనీని బట్టి, ఇండస్ట్రీ సెక్టర్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎఫ్ఐసిఓలో ఉన్నాం కాబట్టి అకౌంటింగ్లో అది ఏ ఇండస్ట్రీ అయినా సరే అకౌంటింగ్ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ చేంజెస్ రావు. సర్వీస్ ఇండస్ట్రీయా, ట్రేడింగ్ ఇండస్ట్రీయా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీయా, రీటైలింగ్ ఇండస్ట్రీయా, ఇట్లాంటివన్నీ పట్టుకుంటే అకౌంటింగ్లో మెజారిటీగా అంతా సిమిలర్గా ఉంటుంది. అకౌంటింగ్లో మెజారిటీగా అంతా సిమిలర్గా ఉంటుంది. ఎందుకంటే మనం అకౌంటింగ్లో వాడేదంతా కూడా బేస్డ్ ఆన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్గా ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి ఇండస్ట్రీలో యూస్ చేసేవి. ఒకసారి మీరు తెలుసుకున్నారు అంటే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా అకౌంటింగ్ అంతా అట్లాగే ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎస్ఐపి ఫికోలో మనం చేసే యాక్టివిటీస్ సిమిలర్గా ఉంటాయి. ఏ క్లయింట్కి అయినా సరే, ఏ బిజినెస్ ప్రాసెస్కి అయినా సరే ఇవి సిమిలర్గా ఉంటాయి. వీటిని మనం కేర్ఫుల్గా అర్థం చేసుకుంటే మీరు ఏ క్లయింట్లో ఉన్నా కూడా రేపటి రోజు మీరు హ్యాపీగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళొచ్చు. లేదు అంటే ఏమవుతుందంటే మన క్లయింట్ మారిన ప్రతిసారి, యూజర్ మారిన ప్రతిసారి, ప్రాజెక్ట్ మారిన ప్రతిసారి, కంపెనీ మారిన ప్రతిసారి మనకి భయం వేస్తూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో ఏముంటుంది, ఆ క్లయింట్లో ఏముంటుంది, నేను దీనిపైన వర్క్ చేయలేదు, దానిపైన వర్క్ చేయలేదు. ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని ఎందుకు వస్తున్నాయంటే మనకి క్లారిటీ లేదు, ప్లస్ మనకి కాన్ఫిడెన్స్ లేదు. ఈ రెండింటిని ఫస్ట్ ఫిలప్ చేయాలి మనం. సబ్జెక్ట్ పైన క్లారిటీ పెట్టుకోవాలి. ఈ సబ్జెక్ట్ పైన క్లారిటీ అనేది, కాన్ఫిడెన్స్ అనేది మీ కాన్ఫిగరేషన్కి సంబంధం లేని విషయం. ఈ రెండు కూడా మీ ఎస్ఐపి ఫికో కాన్ఫిగరేషన్కి సంబంధం లేని టాపిక్స్. సబ్జెక్ట్ పైన క్లారిటీ అంటే మీరు బిజినెస్ ప్రాసెస్ పైన క్లారిటీ ఉండాలి. అంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక కంపెనీ కానీ తీసుకుంటే అది ఎలా రన్ అవుతుంది అనేది బేసిక్గా మనకు ఒక ఐడియా ఉండాలి. ఒక బిజినెస్ ప్రాసెస్ ఇలా రన్ అవుతుంది అని మనకి తెలిసినప్పుడు అదే మేనర్లో ఏ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ తీసుకున్నా సిమిలర్గా ఉంటాయి.
ఏ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ తీసుకున్నా సిమిలర్గా ఉంటాయి. ఎందుకు అంటే ఏ కంపెనీలో అయినా సరే అకౌంటింగ్ గురించి మీరు మాట్లాడితే బేసిక్గా మనకు వచ్చేవి జిఎల్, ఏపీ, ఏఆర్, అసెట్స్, క్యాష్, బ్యాంక్, ట్యాక్స్ ఇవే ఉంటాయి. వీటితో పాటు ఎస్ఐపిలో కొన్ని అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇంటిగ్రేషన్ అని ఇట్లాంటివి కొన్ని అడిషనల్గా ఎస్ఐపిలో యాడ్ అవుతాయి. బట్ కోర్ బిజినెస్ ఆపరేషన్స్ కానీ కోర్ బిజినెస్ యాక్టివిటీస్ కానీ ఏదైనా అట్లాగే ఉంటాయి. ఇక్కడ మీరు ఒక కంపెనీని ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. ఫస్ట్ ఒక కంపెనీని ఎస్ఐపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. దానికి బదులుగా ఒక కంపెనీని బిజినెస్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. బిజినెస్ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అంటే వాళ్ళు ఏ అప్లికేషన్ వాడుతున్నారు అనేది ఇమ్మెటీరియల్, మనకు సంబంధం లేదు. వాళ్ళు టాలీ వాడతారా, ఒరాకిల్ వాడతారా, ఎస్ఐపి వాడతారా, ఇంకోటి ఏదైనా వాడతారా, మనకి సంబంధం లేదు. వాళ్ళ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ చూస్తే ఆ బిజినెస్ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా, ఇది క్వశ్చన్ మార్క్. ఆ బిజినెస్ ప్రాసెస్ మనకు అర్థమవుతుంది అంటే మనం ఆన్ ట్రాక్ ఉన్నట్టు లెక్క. ఆ బిజినెస్ ప్రాసెస్ మనకు అర్థం అవ్వట్లేదు అంటే రేపటి రోజు మీరు ఎస్ఐపిలో ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా అది హెల్ప్ అవ్వదు. ఎందుకు హెల్ప్ అవ్వదు అంటే మీరు ఎస్ఐపి ఫీకోలో ఒక కన్సల్టెంట్గా ఆ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ని మ్యాప్ చేయాలి. ఎస్ఐపి ఫీకోలో క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ని మనం మ్యాప్ చేయాలి. ఈ బిజినెస్ ప్రాసెసే మనం మ్యాప్ చేయట్లేకపోతున్నాము, ఈ బిజినెస్ ప్రాసెసే మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే ఎస్ఐపిలో మనం ఏం చేయలేము. ఎస్ఐపిలో మనం క్లయింట్కి ఏం చేయలేము. ఎందుకంటే బిజినెస్ ప్రాసెస్ మనకు అర్థం అవ్వట్లేదు. కీ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడే ఉంటుంది. అందరూ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఈ బిజినెస్ ప్రాసెస్ని వదిలేసి కాన్ఫిగరేషన్ పైన ఫోకస్ పెట్టి దాన్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ చదువుతూ ప్రిపేర్ అవుతూ ఉన్న రోజులు కూడా మీరు మ్యాక్సిమం అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారేమో. చదివి ఆ టాపిక్ గురించి మాట్లాడేస్తారు. కానీ ప్రాజెక్ట్లో వెళ్ళినప్పుడు మీకు యాక్చువల్ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఓకే, ఇది నాకు హెల్ప్ అవ్వట్లేదు. స్ట్రైట్గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఒక క్లయింట్ ముందర కూర్చోబెడతారు. ఓ మీటింగ్లో మిమ్మల్ని జాయిన్ చేస్తారు. క్లయింట్తో ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, డైరెక్ట్గా ఇష్యూ ఏంటో మీరు చూడండి అని మీకు చెప్తారు. మీరు ఒక యూజర్తో కానీ క్లయింట్తో కానీ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఏదో ఇష్యూ ఉందని చెప్తారు. మీరు ఇక్కడ ఎస్ఐపిని కాన్ఫిగరేషన్ చేయట్లేదు. మీరు వెళ్ళిన ప్రతి ప్రాజెక్ట్లో కాన్ఫిగరేషన్ చేయించారు మీతోటి. కాన్ఫిగరేషన్ స్టార్టింగ్ యాక్టివిటీ కానే కాదు, కాన్ఫిగరేషన్ ఎండింగ్ యాక్టివిటీ కూడా కాదు. ఒక కన్సల్టెంట్గా మనం చేసే పనుల్లో కాన్ఫిగరేషన్ అనేది స్టార్టింగ్ పాయింట్ కాదు, అట్ ది సేమ్ టైం కాన్ఫిగరేషన్ ఎండింగ్ వర్క్ కూడా కాదు, అంటే మిడిల్లో వస్తుంది. కాన్ఫిగరేషన్కి ముందు కొన్ని పనులు చేయాలి, కాన్ఫిగరేషన్ తర్వాత కొన్ని పనులు చేయాలి. మనం ఏం చేస్తున్నాము, కాన్ఫిగరేషన్కి ముందు ఏమవుతుందో తెలీదు, తర్వాత ఏమవుతుందో తెలీదు, ఆ కాన్ఫిగరేషన్ మాత్రమే తెలుసు, అది మిడిల్లో ఉంటుంది. అంటే దానికి ముందు డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి, దాని తర్వాత కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఈ రెండింటిని మనం ప్రాపర్గా తెలుసుకోవట్లేదు, ప్రాపర్గా అబ్జర్వ్ చేయట్లేదు, కాబట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఏ కంపెనీ అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు నచ్చిన కంపెనీ పేరు తీసుకోండి, ఏదైనా తీసుకోండి. తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక కంపెనీ నేను స్టార్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, నేను నా పేరే పెట్టుకుంటాను, అజయ్ ఇన్ఫోటెక్ అని పెట్టుకుంటాను, అజయ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ ఇట్లా పెట్టుకోవాలి అంటే నా కంపెనీ ఎట్లుండాలి అనేది చూడాలి. ఓకే, నా కంపెనీకి సంబంధించిన బేసిక్ బిజినెస్ ప్రాసెస్ నాకు ఐడియా ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఇది స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? నేను జస్ట్ లైక్ దట్ నేను లేసో బోర్డు పెట్టేసుకొని షాపు రూమ్ రెంట్ తీసేసుకొని పెట్టేస్తే సరిపోతుందా? సరిపోదు. అంటే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే నాకు కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. లీగల్గా నేను ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి? మనం చేసే ప్రతి కంపెనీ కూడా లీగల్ కంపెనీస్ ఉంటాయి, అంటే లీగల్గా మనం బిజినెస్ చేస్తున్నట్టు. లీగల్గా బిజినెస్ చేస్తున్నాము అంటే మనం ఏం చేయాలి అంటే మన కంపెనీని రిజిస్టర్ చేయాలి. మన కంపెనీ పేరుని రిజిస్టర్ చేస్తే మనకు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వస్తుంది, రిజిస్ట్రేషన్ నేమ్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఇవన్నింటిని కూడా సిఆర్ అంటారు, కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ కమర్షియల్ రిజిస్ట్రేషన్ కానీ అంటారు. ఇవన్నీ ఎట్లా చేస్తారు? మీరు ఏ కంట్రీలో అయితే కంపెనీ సెటప్ చేయాలనుకుంటున్నారో, ఏ కంపెనీలో అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి కంట్రీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారం మనం మన కంపెనీని రిజిస్టర్ చేసుకోవాలి, అంటే మన కంపెనీ పేరు రిజిస్టర్ చేయాలి. మీరు మీ కంపెనీ పేరు రిజిస్టర్ చేయాలి అంటే మీ కంపెనీ పేరు
ఆల్రెడీ మార్కెట్లో ఉండొద్దు. అంటే ఒక కొత్త పేరుని మీరు ఇంట్రడ్యూస్ చేయాలి మార్కెట్లోకి. ఆల్రెడీ ఆ పేరుతో కంపెనీ ఉంది, మళ్ళీ అదే పేరుతో నేను కంపెనీ పెడతానంటే ఒప్పుకోరు, మీకు రిజిస్ట్రేషన్ జరగదు. ఎందుకు జరగట్లేదు అంటే మనం అనుకుంటున్న నేమ్తో ఆల్రెడీ మార్కెట్లో ఒక కంపెనీ ఉంది. సో సేమ్ నేమ్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేయాలి అంటే మీరు క్రియేట్ చేసుకునే జీమెయిల్ ఐడి ఆల్రెడీ ఎవరు యూజ్ చేసి ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ajay.123@gmail.com అని క్రియేట్ చేస్తే మీరు కూడా ajay.123 కావాలంటే మీకు రాదు. అది ఏం చెప్తుంది సిస్టమ్, గూగుల్ ఏం చెప్తుంది, ఈ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఎవరో వాడుతున్నారు, మీరు ఇంకేదైనా తీసుకోండి అంటది. అంటే ఒక జీమెయిల్ ఐడిని ఇద్దరు క్రియేట్ చేయలేరు. సిమిలర్గా ఒక కంపెనీ నేమ్ ఇద్దరు వాడలేరు. మీరు ఒక కంపెనీ క్రియేట్ చేయాలంటే ఆ పేరుతో ఇంకో కంపెనీ ఉండొద్దు. ఎక్కడ, మీ ఏరియాలో కాదు, కంట్రీ లెవెల్ మొత్తంలో ఇండియాలో బిజినెస్ చేయాలి అంటే ఇండియా మొత్తంలో ఆ పేరుతో ఎక్కడ కూడా ఇంకో కంపెనీ ఉండొద్దు. ఇండియా మొత్తంలో ఆ పేరుతో ఇంకో కంపెనీ ఎక్కడ ఉండొద్దు. అట్లా ఉంటే మీ కంపెనీ నేమ్ రిజిస్టర్ అవ్వదు. ఇట్లాంటి పాయింట్స్, బేసిక్ పాయింట్స్ ఫస్ట్ మెల్లిగా నేర్చుకోవాలి మనం. అంటే అట్లీస్ట్ బేసిక్ అవేర్నెస్, అండర్స్టాండింగ్ ఉంటే మీరు రేపటి రోజు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్లో వాటిలో వీటిలో ఉన్నప్పుడు క్లియర్గా అర్థమవుతాయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఏ బేస్ పైన మనం కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తున్నాము. ఈ క్లారిటీ రావాలంటే ఈ బేసిక్ ఫండమెంటల్స్ పైన మనకి కొంచెం నాలెడ్జ్ ఇప్పటి నుంచి గెయిన్ చేయాలి. ఓవర్ నైట్ రాదు, ఒకసారి చదివేస్తే వచ్చేస్తుంది, ఒకసారి వినేస్తే వచ్చేస్తుంది అన్న పాయింట్స్ కావి. కొంచెం ట్రికీగా ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కాకపోతే ఇనీషియల్గా మాత్రమే ఆ ఇబ్బంది ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒక కంపెనీ పేరు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరుతో మీరు ఒక కంపెనీ క్రియేట్ చేయాలనుకున్నారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడైతే మీరు ఒక కంపెనీని ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారో అప్పుడు మాత్రమే ఈ ప్రొసీజర్. ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేయాలంటే మనకి బేసిక్గా కొన్ని ఫండమెంటల్ థింగ్స్ ఉండాలి. అంటే నువ్వు కంపెనీ స్టార్ట్ చేయాలంటే నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేను కంపెనీ సెటప్ చేయలేను. ఇన్వెస్ట్మెంట్ అంటే నువ్వు క్యాపిటల్ని ఇన్వెస్ట్ చేయాలి. ఈ క్యాపిటల్ని ఎట్లా ఇన్వెస్ట్ చేస్తావు, ఐదర్ క్యాష్లో తీసుకొస్తావు, ఫిక్స్డ్ అసెట్లో అయినా తీసుకొస్తావు. ఈ క్యాపిటల్ని తీసుకొచ్చినప్పుడు ఇనీషియల్ బిజినెస్ సెటప్కి కొన్ని ఐటమ్స్ కావాలి మనకి. లైక్ నువ్వు ఒక షాప్ని రెంట్కి తీసుకోవాలి, లేదంటే ఒక బిల్డింగ్ని కానీ దేనైనా రెంటల్గా తీసుకోవాలి. దానికి అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. మినిమం రిక్వైర్డ్ బేసిక్ సెటప్ చేయాలంటే ఫర్నిచర్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇట్లాంటి ఐటమ్స్ అన్ని కూడా నువ్వు సెటప్ చేసుకోవాలి. ఇవన్నింటికి నువ్వు ఎక్స్పెన్సెస్ పెట్టాలి. ఇవన్నింటికి కూడా ఇనీషియల్గా మనీ స్పెండ్ చేయాలి. ఈ మనీ స్పెండ్ చేసేటప్పుడు నీ ఎక్స్పెన్సెస్ని రెండు రకాలుగా స్ప్లిట్ చేస్తారు. ఒకటి క్యాపెక్స్ అంటారు, రెండోది ఆపెక్స్ అంటారు. ఇనీషియల్గా నువ్వు చేసే స్పెండింగ్లో క్యాపెక్స్ ఏంటి, ఆపెక్స్ ఏంటి మళ్ళీ మనకి ఐడియా ఉండాలి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, మెల్లిమెల్లిగా క్లారిటీ రావాలి. ఇవి తెచ్చుకున్న తర్వాత ఓకే, నేను ఒక కంపెనీ సెటప్ చేయాలి అంటే నాకు ఇది మినిమం రిక్వైర్డ్ సెటప్. అంటే మినిమం ఈ థింగ్స్ నా దగ్గర ఉంటేనే నేను ఫస్ట్ మంత్ బిజినెస్ రన్ చేయగలను. ఒక మంతే తీసుకోండి మైండ్లో, 1 month మాత్రమే కన్సిడర్ చేయండి. ఈ 1 monthలో మీ బిజినెస్ ఏం జరుగుతుంది, ఈ 1 monthలో మీరు బిజినెస్ ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక 1 month అయిన తర్వాత మన బిజినెస్ నుండి మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలియాలి. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకి తెలియాలంటే ఏం చేయాలి, ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయాలి. ఫైనాన్షియల్స్ అంటే ఏం ప్రిపేర్ చేస్తారు, ట్రయల్ బ్యాలెన్స్, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ చేస్తారు. ఇది ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్తారు. ఎవ్రీ మంత్ మీరు ట్రయల్ బ్యాలెన్స్, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్ చేయాలి. ఇవి చేసినప్పుడు మీకేం తెలుస్తుంది, పిఎన్ఎల్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ వచ్చింది ఆర్ లాస్ వచ్చింది. దీని తర్వాత మీరు బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు మీ అసెట్ పొజిషన్ ఏముంది, లైబిలిటీస్ పొజిషన్ ఏముంది కూడా తెలియాలి. ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇనీషియల్గా నాకు తక్కువ ప్రాఫిట్ వచ్చింది, లేదంటే ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు, లేదంటే కంప్లీట్గా లాస్లో వెళ్ళిపోయాను. అట్లానే 1 month అయిపోగానే బిజినెస్ క్లోజ్ చేస్తామా, క్లోజ్ చేయము. 1 month అయిపోగానే లాస్ వచ్చిందని బిజినెస్ క్లోజ్ చేస్తామా, క్లోజ్ చేయము, కంటిన్యూ చేస్తారు. అట్లాగే మేబీ ఒక 6 months కానీ 1 year కానీ మీరు స్టెబిలైజ్ అవ్వడానికి, మార్కెట్లో మీ నేమ్ స్ప్రెడ్ అవ్వడానికి, కస్టమర్స్ అందరికీ తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మరి బిజినెస్ స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్గా ప్రాఫిట్స్ రావాలి అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఏమవుతుంది, మీరు స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని ఎక్స్పెన్సెస్ని పెట్టాల్సి వస్తుంది, ఇమ్మీడియట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఎప్పుడైతే మీరు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారో ఇక్కడ మీ ఫోకస్ అంతా కూడా
బేసిక్ బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ పైన మాత్రమే ఉండాలి. బేసిక్ బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండింగ్ పైన అంటే కంపెనీ క్రియేట్ చేయడానికి మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉండాలి, కంపెనీ ఏ లెవెల్లో క్రియేట్ అవుతుంది, మీరు బిజినెస్ చేసేటప్పుడు ఒకే నేమ్ అన్ని దగ్గర వాడతారా లేదంటే ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్ నేమ్స్ వాడతారా, ఇవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడ బిజినెస్ చేసినా కూడా అదే నేమ్ని రిప్రజెంట్ చేయాలి. అందుకే మీరు బ్రాండింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అజయ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎక్కడ వెళ్ళినా నేను ఇదే పేరు వాడుకోవాలి. హైదరాబాద్లో అజయ్ ఇన్ఫోటెక్ అని, ఇంకో ప్లేస్లో ఇంకో నేమ్ అని, ఇంకో ప్లేస్లో ఇంకో నేమ్ అని పెట్టుకుంటే నేమ్ మారిన ప్రతిసారి కంపెనీ మారిపోయినట్టే. నేమ్ మారిన ప్రతిసారి అది ఇంకొక లీగల్ ఎంటిటీ అవుతుంది. ఇంకొక లీగల్ ఎంటిటీ అంటే ఇంకొక కొత్త కంపెనీ అవుతుంది. బట్ ప్రతిదీ నా కంపెనీయే, సేమ్ బ్రాండ్ అన్నప్పుడు ప్రతి ఏరియాలో కూడా నేను అదే పేరు పెట్టాలి. అప్పుడు నేనేం చెప్తాను, ఒక కంపెనీ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఏరియాస్లో మేము ఆపరేట్ చేస్తున్నాము, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్తారు. ఇట్లా చెప్పాలి అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలి. బ్రాండ్ అంటే మీ కంపెనీ నేమ్. ఈ కంపెనీ నేమ్ని మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎందుకంటే మీ కంపెనీ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది, కంట్రీ లెవెల్లో జరుగుతుంది. ఇండియా మొత్తంలో మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా మీరు బిజినెస్ సెటప్ చేయొచ్చు. కాకపోతే మీరు ఎక్కడైతే వెళ్తున్నారో ఆ స్టేట్లో, ఆ సిటీలో, ఆ మున్సిపాలిటీలో మీరు ఇంకొక రిజిస్ట్రేషన్ చేయాలి. దాన్ని ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అంటారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్కి మీరు ట్యాక్సెస్ పే చేయాలి కాబట్టి అక్కడ మీరు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సేమ్ నేమ్ ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే మీ కంపెనీ నేమ్ వచ్చేసి కంట్రీ లెవెల్లో ఉంటుంది. మీరు ఎక్కడెక్కడైతే ఆపరేషన్స్ చేస్తున్నారో అక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ట్యాక్స్ పర్పస్. ఇవన్నీ చేసిన తర్వాత మీరు బిజినెస్ అంతా ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నారు, డిఫరెంట్ బ్రాంచెస్ సెటప్ చేస్తారు, ఇవన్నీ పెట్టుకున్నారు, మీరు బిజినెస్ బాగానే రన్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ మీరు ఫైనాన్షియల్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన కంపెనీలో ఒక 10 లొకేషన్స్లో మీరు ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇండియా మొత్తంలో ఒక 10 లొకేషన్స్లో మీరు ఆపరేషన్స్ చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా సేమ్ కంపెనీ నేమ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఓవరాల్ ఒక మంత్ ఎండ్లో మీకు టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, లేదు అంటే టోటల్ లాస్ ఎంత వచ్చింది తెలియాలి అంటే మనం కన్సాలిడేషన్ చేయాలి. కన్సాలిడేషన్ చేయాలి అంటే అన్ని లొకేషన్స్లో వచ్చిన ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ ఒక దగ్గర తీసుకొని వచ్చి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి. అంటే కన్సాలిడేటెడ్ ట్రయల్ బ్యాలెన్స్, కన్సాలిడేటెడ్ పిఎన్ఎల్, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ పెట్టినప్పుడు టోటల్ ప్రాఫిట్, టోటల్ అసెట్, టోటల్ లయబిలిటీ తెలుస్తుంది. ఇక్కడ మీరు డిఫరెంట్ లొకేషన్స్లో పని చేస్తున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒకే కంపెనీ. ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్లో వర్క్ చేస్తున్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ప్రతి దగ్గర మీరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. అంటే ఒకే కంపెనీ పేరుతో బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు డిఫరెంట్ బ్రాంచెస్లో డిఫరెంట్ లొకేషన్లో వచ్చిన ప్రాఫిట్ని చూడడం ఒక రిక్వైర్మెంట్ అయితే, ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ని చూడడం ఇంకొక రిక్వైర్మెంట్. ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ని చూడడం ఇంకో రిక్వైర్మెంట్. ఇక్కడ మనకి తెలియాల్సిన క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు 10 లొకేషన్స్లో ఈ కంపెనీ నేమ్ని రన్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని కంపెనీ కోడ్లు క్రియేట్ చేయాలనేది ఫస్ట్ పాయింట్ ఎస్ఐపిలో తెలుసుకోవాలి. నార్మల్గా ఏం చేస్తాము, 10 లొకేషన్స్లో నేను ఆపరేషన్స్ రన్ చేస్తున్నాను అంటే 10 కంపెనీ కోడ్లు క్రియేట్ చేయాలి అనుకుంటాం అందరం. ఎందుకంటే మనకి ఏ బేస్ పైన కంపెనీ కోడ్ క్రియేట్ అవుతుందో ఫస్ట్ క్లియర్గా ఉండాలి. ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఏ బేసిస్ పైన, ఏ లాజిక్ పైన మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తున్నామో ఫస్ట్ క్లియర్గా ఉండాలి. ఇక్కడ క్లారిటీ వచ్చిందంటే రిమైనింగ్ థింగ్స్ అన్ని ఆటోమేటిక్గా ఈజీ అయిపోతాయి. మనం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నాము అంటే మొత్తం కన్ఫ్యూజన్స్ వస్తాయి. చాలా మంది ఈ ఏరియాలో కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ఒక కంపెనీ కోడ్ ఎస్ఐపిలో క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎన్ని కంపెనీ నేమ్స్ని రిజిస్టర్ చేశారో మీకు తెలియాలి. ఎన్ని కంపెనీ నేమ్స్ రిజిస్టర్ చేశారో తెలియాలి అంటే మీ దగ్గర కమర్షియల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కానీ, కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కానీ ఉంటుంది. ఇది మీ క్లయింట్ ఇస్తాడు. క్లయింట్ అంటే మీరు ఏ ప్రాజెక్ట్లో అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మనకి ఇస్తారు. ఆ బేస్ పైన మీరు డిసైడ్ అవుతారు, ఓకే వీళ్ళు ఇండియాలో 10 లొకేషన్స్లో బిజినెస్ రన్ చేస్తున్నారు, 10 లొకేషన్స్లో కూడా అజయ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోట రన్ అవుతుంది. అంటే వీళ్ళది ఒకే రిజిస్టర్డ్ నేమ్ ఉంది. వీళ్ళు ఒక కంపెనీ నేమ్ని మాత్రమే అఫీషియల్గా లీగల్గా రిజిస్టర్ చేశారు. అంటే నువ్వు ఎస్ఐపిలో ఒకే కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి. వాళ్ళు 10 లొకేషన్స్లో చేస్తారా, ఇండియా మొత్తం 100 లొకేషన్స్లో చేస్తారా, ఒకే కంపెనీ కోడ్ ఉంటుంది. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్స్ రావద్దు. అంటే ఏ బేస్ పైన కంపెనీ కోడ్ క్రియేట్ అవుతుంది అన్న పాయింట్ దగ్గరే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాము, అర్థం అవ్వట్లేదు అంటే దాని తర్వాత మనం ఏది చేసినా కూడా అర్థం కాదు.
ఏ రిపోర్ట్ కూడా, ఏ బిజినెస్ రిక్వైర్మెంట్ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎందుకు అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మనకి క్లారిటీ లేదు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనకి క్లారిటీ ఉందంటే రిమైనింగ్ పాయింట్స్ ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతూ వస్తాయి. ఇక్కడే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము, తడబడుతున్నాము అంటే రిమైనింగ్ పాయింట్స్లో కూడా మనం కన్ఫ్యూజ్ అవుతూ వస్తాము. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మనం తెచ్చుకోవద్దు. ఎందుకంటే రేపటి రోజు కొన్ని కన్ఫ్యూజన్స్ని క్లారిఫై చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చేసిన ప్రాక్టీస్ కానీ, పెట్టిన ఎఫర్ట్స్ కానీ అన్నీ ఇట్లాగే ఉన్నాయి. అంటే రాంగ్ వేలో ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేర్చుకోవడానికి ఎంతైతే టైం పట్టిందో దాన్ని రెక్టిఫై చేయడానికి అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే మనం బాగా అలవాటు పడిపోయి ఉంటాం దానికి. అది మనకి రాంగ్ అని కానీ, ఆ వేలో ఉండదని కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసి ప్రాపర్గా అర్థం చేసుకొని ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్కి మనం తెచ్చుకోవద్దు. ఓకే, ఇక్కడ మనం కంపెనీ నేమ్ చూసిన తర్వాత ఫస్ట్ థింగ్ మనకి ఏం గుర్తుకుండాలంటే ఈ కంపెనీ నేమ్ బేస్ పైన ఎన్ని కంపెనీ కోడ్లు క్రియేట్ చేయాలి. ఈ కంపెనీ నేమ్ బేస్ పైన ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి క్లారిటీ ఉండాలి. అంటే ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలా, 10 కంపెనీ కోడ్లు క్రియేట్ చేయాలా, 3 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలా, ఏ బేస్ పైన మనం ఎన్ని కంపెనీ కోడ్లు డిసైడ్ అవుతుంది అనేది క్లారిటీ ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. దీని తర్వాత వీళ్ళ బేసిక్ బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ ఏమున్నాయి అంటే వీళ్ళు పర్చేజెస్ చేస్తున్నారు, ఓకే పర్చేజింగ్ ఉంది. వీళ్ళు సేల్ చేస్తున్నారు, ఓకే సేల్స్ ఉంది. అకౌంటింగ్ చేస్తున్నారు, అకౌంటింగ్ ఉంది. కాస్టింగ్ చేస్తున్నారు, కాస్టింగ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఓకే ప్రొడక్షన్ ఉంది. ఎంప్లాయీస్ ఉన్నారు, హెచ్ఆర్ ఉంది. అట్లా ఇంకేమేం బిజినెస్ ఫంక్షన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ బిజినెస్ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేయాలి. ప్రతి బిజినెస్ ఫంక్షనాలిటీకి ఒక రిలవెంట్ ఫంక్షన్ మాడ్యూల్ అనేది, ఒక రిలవెంట్ ఫంక్షనల్ మాడ్యూల్ అనేది ఎస్ఐపిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ అకౌంటింగ్ చేస్తుంది. అకౌంటింగ్ చేస్తుంది అంటే ఎఫ్ఐ అనే ఒక మాడ్యూల్ ఉంటుందని తెలుసుకుండాలి. దీని తర్వాత వీళ్ళు కాస్టింగ్ కూడా చేస్తున్నారు, ఎక్కడ ఎంత కాస్ట్ అవుతుంది, ఏ బేస్ పైన వీళ్ళు ఈ కాస్ట్ అన్ని ప్లాన్ చేస్తున్నారు, కంపారిజన్స్ చేస్తున్నారు, మనకి ప్రాపర్గా కాస్టింగ్ అవుతుందా లేదా అని ఇవన్నింటికి సిఓ ఉంటుంది. సిమిలర్గా ఇట్లాగే వీళ్ళు పర్చేజెస్ చేస్తున్నారు అంటే ఎంఎం అనే మాడ్యూల్ ఉంటుంది. సేల్స్ చేస్తున్నారు అంటే ఎస్టీ అనే మాడ్యూల్ ఉంటుంది. అట్లాగే వీళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఇవంతా ఉన్నారు. ఎందుకంటే ఎంప్లాయీ లేకుండా ఏ కంపెనీ ఉండదు. ఎంప్లాయీ ఉందంటే మీకు ఖచ్చితంగా హెచ్ఆర్ కానీ, హెచ్సిఎం కానీ, లేదంటే సక్సెస్ ఫ్యాక్టర్ కానీ ఉండాలి. అట్లాగే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళకి పీపీ మాడ్యూల్ ఉండాలి. అట్లా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కి సంబంధించి డిఫరెంట్ ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉంటాయి ఎస్ఐపిలో. మీరు ఏ ఫంక్షనల్ మాడ్యూల్ ఏ బిజినెస్ ఫంక్షన్కి సంబంధించిందనే క్లారిటీ ఉండాలి. ఇవి మ్యాండేటరీగా ప్రతి బిజినెస్లో ఉండేవే. అకౌంటింగ్, కాస్టింగ్ ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి ఫికో మ్యాండేటరీ. ఈ రెండింటిని కలిపి ఫికో అంటాం. ఫికో అంటే అకౌంటింగ్ ప్లస్ కాస్టింగ్ కాంబినేషన్. తర్వాత పర్చేసింగ్ ప్రతి కంపెనీలో ఉంటుంది, ఎంఎం అనేది కూడా మ్యాండేటరీ. సేల్స్ కూడా ప్రతి కంపెనీలో ఉంటుంది, ఎస్టీ అనేది మ్యాండేటరీ. ఎంప్లాయీస్ ప్రతి కంపెనీలో ఉంటారు, హెచ్ఆర్ కానీ హెచ్సిఎం కానీ మ్యాండేటరీ. ప్రొడక్షన్ అన్ని కంపెనీస్లో ఉంటుంది, పీపీ అనేది కూడా మ్యాండేటరీ. ఇవన్నీ మనకి మ్యాండేటరీ అని తెలిసినప్పుడు ఈ మాడ్యూల్స్ పైన బేసిక్ అండర్స్టాండింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. బేసిక్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ అంటే ఏ మాడ్యూల్లో నుంచి ఏం జరుగుతుంది, ఏ మాడ్యూల్లో నుండి ఏం జరుగుతుంది, ఎక్కడి నుండి డేటా అకౌంటింగ్లోకి వస్తుంది. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ అని కొన్ని టాపిక్స్ ఉంటాయి ఫికోలో. ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ అని కానీ, ఎఫ్ఐఎస్టీ ఇంటిగ్రేషన్ అని కానీ, అట్లా డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఈ ఇంటిగ్రేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఈ బేసిక్ బిజినెస్ ప్రాసెస్ తెలిస్తే అక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. లేదు అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, టెక్నికల్గా ఇంటిగ్రేషన్కి ఏ టీ కోడ్ వాడతారు, ఇది ఏ టేబుల్లో వెళ్తుంది, ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఏమొస్తుంది, ఈ 2-3 పాయింట్స్ దగ్గర ఆగిపోతాము. దానికి బేస్ ఏంటి అనేది మనకి తెలియాలి. అంటే అక్కడ ఏం జరిగితే మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ అవుతుంది. వాళ్ళు పర్చేస్ చేస్తే మన అకౌంటింగ్లో ఎందుకు వస్తుంది, వాళ్ళు సేల్ చేస్తే మన అకౌంటింగ్లోకి ఎందుకు వస్తుంది, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మన అకౌంటింగ్లోకి ఎందుకు వస్తుంది, ఎంప్లాయీకి సాలరీ పే చేస్తే అకౌంటింగ్లోకి ఎందుకు వస్తుంది, ఎంప్లాయీకి బోనస్ ఇచ్చినా కూడా, ఇంకేదైనా ఇచ్చినా కూడా మన అకౌంటింగ్లోకి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, డైరెక్ట్ అకౌంటింగ్లోనే ఎందుకు వేయట్లేదు, అక్కడ ఎందుకు వేస్తున్నారు, ఇవన్నీ మనకి మెల్లిమెల్లిగా అర్థం అవ్వాలి. అక్కడి నుంచి ఇక్కడికి తేవడం ఎందుకు, డైరెక్ట్ అకౌంటింగ్లోనే కొట్టేయచ్చు కదా అనుకోవచ్చు. కానీ అట్లా ఎందుకు చేయట్లేదు, అక్కడ ఎంట్రీ వేసి దాన్ని అకౌంటింగ్లోకి ఎందుకు కాపీ చేస్తున్నాము అంటే మళ్ళీ దానికో థియరీ ఉంటుంది.
ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా మనం అర్థం చేసుకుంటూ వస్తే బిజినెస్ ప్రాసెస్ పైన మనకి మెల్లిగా ఒక చిన్న ఐడియా క్లారిటీ స్టార్ట్ అవుతుంది. ఈ ఐడియా క్లారిటీ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మాత్రమే మీకు ఫికో అర్థం అవ్వడం మొదలవుతుంది. ఈ క్లారిటీ లేనంత వరకు మనం నేర్చుకున్న ఫికో అది ప్రాక్టికల్గా మీరు ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు హెల్ప్ అవ్వదు. ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు హెల్ప్ అవ్వదు అంటే మనం ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం చేసే వర్క్ మనకి ఖచ్చితంగా హెల్ప్ చేసేలా ఉండాలి. ఇట్లా హెల్ప్ చేయట్లేదు అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా దానివల్ల మనకి బెనిఫిట్ ఉండదు. అంటే టెక్నికల్గా ఒకరితో మాట్లాడడానికి తప్పితే అది యాక్చువల్గా మీ కెరియర్కి యూస్ఫుల్ అయ్యేలాగా బెనిఫిట్ ఇవ్వదు. అట్లాంటి ప్రిపరేషన్ మీరు చేయొద్దు. అట్లాంటి ప్రిపరేషన్ చేయొద్దు అంటే ఫస్టే మనకి బేసిక్ ఫంక్షనాలిటీస్ మెల్లిమెల్లిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే బిజినెస్ ప్రాసెస్లో మెజారిటీగా జిఎల్ అనేది ఖచ్చితంగా స్టార్టింగ్లోనే వస్తుంది. ఈ జిఎల్లో ఏం జరుగుతుంది తెలియాలి. జిఎల్లో ఏం జరుగుతుంది తెలియాలి అంటే మళ్ళీ మన అకౌంటింగ్ బేసిక్స్లోకి వెళ్ళిపోవాలి. అకౌంటింగ్ బేసిక్స్లో వెళ్ళడం అంటే జిఎల్ అంటే ఏంటి, జిఎల్లో ఏం చేస్తారు. జిఎల్ అంటే నార్మల్గా డెబిట్ క్రెడిట్ జిఎల్ అకౌంట్లో వస్తే దాన్ని జిఎల్ అంటారు. ఈ జిఎల్లో మళ్ళీ మీకు మెయిన్ లెడ్జర్ అని సబ్ లెడ్జర్ అని ఉంటాయి. జిఎల్ అంటే అందులో మళ్ళీ రెండు సెగ్రిగేషన్ ఉంటుంది. ఒకటి మెయిన్ లెడ్జర్, రెండవది సబ్ లెడ్జర్. మీరు జిఎల్ అన్నప్పుడు ఇదంతా కూడా మెయిన్ లెడ్జర్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మెయిన్ లెడ్జర్లో నుండి మాత్రమే మీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపేర్ అవుతాయి. మీరు టీబీ మాట్లాడినా, పిఎన్ఎల్ మాట్లాడినా, బ్యాలెన్స్ షీట్ మాట్లాడినా ప్రతిదీ కూడా జిఎల్లో నుండి ప్రిపేర్ అవుతుంది. సబ్ లెడ్జర్లో నుంచి డేటా టీబీ, పిఎన్ఎల్, బ్యాలెన్స్ షీట్లోకి రాదు. సబ్ లెడ్జర్లో నుంచి డేటా మెయిన్ లెడ్జర్లోకి మాత్రమే వెళ్తుంది. అంటే అకౌంటింగ్లో మీకు డేటా ఎట్లా ఫ్లో అవుతుందో కూడా తెలియాలి. ఇప్పుడు మీరు ఏపీ అన్నారు. ఏపీ అంటే అకౌంట్స్ పేయబుల్. అకౌంట్స్ పేయబుల్ అనే దాన్ని మనం సబ్ లెడ్జర్ అంటాం. అకౌంట్స్ పేయబుల్ని సబ్ లెడ్జర్ అంటామంటే అకౌంట్స్ పేయబుల్లో మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తారో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా వెండర్కి రిలేటెడ్ సంబంధించిందే. వెండర్ లేడు అంటే అకౌంట్స్ పేయబుల్ లేదు. అకౌంట్స్ పేయబుల్ మాట్లాడుతున్నారు అంటే వెండర్ గురించి మాట్లాడుతున్నారని అర్థం. మీరు వెండర్ గురించి మాట్లాడుతున్నారు అంటే వెండర్ దగ్గర నుంచి మీరు ఏదో పర్చేస్ చేస్తున్నారని అర్థం. వెండర్ గురించి మాట్లాడుతున్నారు అంటే వెండర్ దగ్గర నుంచి మనం పర్చేజెస్ చేస్తున్నామని అర్థం. మనం పర్చేజెస్ చేస్తున్నాము అంటే నార్మల్గా ఒక కంపెనీ ఏం పర్చేస్ చేస్తుందో మనకి తెలియాలి. ఒకటి మెటీరియల్ పర్చేస్ చేయొచ్చు, రెండు అసెట్స్ పర్చేస్ చేయొచ్చు, మూడోది సర్వీసెస్ని పర్చేస్ చేయొచ్చు. అంటే మెటీరియల్ అంటే ఎట్లా పర్చేస్ చేస్తారు, అసెట్ని ఎట్లా పర్చేస్ చేస్తారు, సర్వీసెస్ని ఎట్లా పర్చేస్ చేస్తారు మనకి బేసిక్ ఐడియా ఉండాలి. అసలు ఒక కంపెనీలో పర్చేజెస్ ఎట్లా జరుగుతాయి, ఒక కంపెనీలో పర్చేజెస్ ఎట్లా జరుగుతాయి అంటే నార్మల్గా మనం షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చినట్టుగా కంపెనీలో వెళ్ళి కొనుక్కొని రారు. ప్రతి కంపెనీలో పర్చేజెస్ చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి మళ్ళీ ఈరోజు నాకు ఇది కావాలంటే కంపెనీలో వెళ్ళి తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇది నిజంగానే కావాలా, మనకు అవసరం ఉందా, ఇవన్నీ ఉంటాయి. నిజంగానే ఈ ఐటెం రిక్వైర్మెంట్ మనకు ఉందా, ఉంటే ఈ ఐటెం ఎక్కడ దొరుకుతుంది, ఎవరు మనకి ఐటెంని సప్లై చేస్తారు, ఆ సప్లయర్తో మాట్లాడతారు. దానికి మళ్ళీ ఒక ప్రొక్యూర్మెంట్ టీమ్ అని ఉంటుంది. ఈ ప్రొక్యూర్మెంట్ టీం ఏం చేస్తుంది, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ ఐటమ్స్ కావాలి అని, ఈ ఐటమ్స్ నిజంగానే మనకి కావాలా, మనం పర్చేస్ చేయాలా వద్దా అనేది వాళ్ళు ఇంటర్నల్గా మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఈ ఐటమ్స్ పర్చేస్ చేయాలి, తీసుకురండి, కొనండి అన్నప్పుడు వాళ్ళు బయట స్టడీ చేస్తారు. ఓకే, ఈ ప్రోడక్ట్ మనకి కావాలి అన్నప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ని సప్లై చేసే వెండర్స్ ఎవరు ఉన్నారు, ఆ వెండర్స్తో మాట్లాడతారు. మాకు సోన్సో ప్రోడక్ట్స్ కావాలి, ఇన్ని క్వాంటిటీ కావాలి అని మాట్లాడినప్పుడు వాళ్ళు కొటేషన్స్ ఇస్తారు. వాళ్ళు కొటేషన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళ కొటేషన్స్ని రివ్యూ చేస్తారు. కొటేషన్స్ని రివ్యూ చేసినప్పుడు ఏ కొటేషన్ అయితే వీళ్ళకి సఫిషియెంట్గా బెనిఫిషరీగా ఉందో, అంటే ఎవరు తక్కువ అమౌంట్కి ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నారు, అడిషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నిటి బేస్ పైన ఎవరో ఒక వెండర్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ వెండర్కి ఆర్డర్ చేస్తారు. అంటే వెండర్ దగ్గర నేరుగా డైరెక్ట్గా ఎవరు ఏ కంపెనీ కూడా మ్యాక్సిమం పర్చేస్ చేయదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ వెండర్ దగ్గర కూడా ఏ కంపెనీ డైరెక్ట్గా పర్చేసెస్ చేయదు. ప్రతి వెండర్ దగ్గర కూడా పర్చేసెస్ని ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసి మరి పర్చేస్ చేస్తారు. అంటే ఒక వెండర్కి మనం ప్లేస్ చేసే ఆర్డర్ని పర్చేస్ ఆర్డర్ అంటారు. మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం పర్చేసెస్ అన్ని త్రూ పర్చేస్ ఆర్డరే ఉంటాయి. అంటే పిఓ బేస్డ్ పర్చేసెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఏపీ అనే పాయింట్ వచ్చిందో, అకౌంట్స్ పేబుల్ అనే పాయింట్ వచ్చిందో, అకౌంట్స్ పేబుల్ ఎప్పుడు కూడా ఎంఎంతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అంటే ప్రొక్యూర్మెంట్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.
ఈ ప్రొక్యూర్మెంట్తో ఎందుకు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అంటే మీరు పర్చేస్ చేసే దాంట్లో మెజారిటీగా మెటీరియల్స్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. ఇవన్నింటికి కూడా మళ్ళీ సపరేట్ మాస్టర్ డేటా ఉంటుంది. ఇవన్నింటిని కూడా సిస్టమాటిక్ వేలో చేస్తారు. మీ పర్చేజెస్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్గా, ఒక లాజికల్గా, ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా కావాలి అన్నప్పుడు నేరుగా వెళ్ళి తీసుకొని రారు. దానికి ఒక పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తే ఈ పర్చేస్ ఆర్డర్ మళ్ళీ అప్రూవ్ అవ్వాలి. పర్చేస్ ఆర్డర్ అప్రూవ్ అవ్వాలంటే పర్చేస్ ఆర్డర్లో వర్క్ ఫ్లో ఉంటారు. పిఓ క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని బట్టి ఒక వర్క్ ఫ్లో ఉంటుంది. ఈ వర్క్ ఫ్లో ప్రకారం పర్చేస్ ఆర్డర్ అప్రూవ్ అయిన తర్వాత ఆ పర్చేస్ ఆర్డర్ని ప్రింట్అవుట్ తీసుకొని వెండర్కి ఇస్తారు. ఆ పర్చేస్ ఆర్డర్ ప్రింట్అవుట్ తీసుకొని వెండర్కి ఇస్తే వెండర్ ఏం చేస్తాడు, ఆ పర్చేస్ ఆర్డర్లో ఉన్న ఐటమ్స్ అన్నింటినీ కూడా ఆ పర్చేస్ ఆర్డర్లో ఉన్న అడ్రస్కి షిఫ్ట్ చేస్తాడు. పిఓలో ఏదైతే అడ్రస్కి మీరు డెలివర్ చేయమన్నారో ఆ అడ్రస్లో ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ డెలివర్ చేస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత స్టోర్ కీపర్ ఏం చేయాలి, ఆ ప్లాంట్లో కానీ లొకేషన్లో కానీ వచ్చిన పర్చేస్ ఆర్డర్ ఐటమ్స్ని వెరిఫై చేయాలి. ఓకే, మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఇవి, మనకు వచ్చిన ఐటమ్స్ ఇవి. మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్, మనకు వచ్చిన ఐటమ్స్ కరెక్టేనా అని వెరిఫై చేసుకొని ఒక ఎంట్రీ ఎంటర్ చేస్తాడు. ఎంట్రీని ఎంటర్ చేసిన తర్వాత సిస్టంలో అప్డేట్ అవ్వాలి. ఏం అప్డేట్ అవ్వాలి, నీకు రిసీవ్ అయిన ఐటమ్స్ డేటా అప్డేట్ అవ్వాలి, ప్లస్ ఈ ఐటమ్కి సంబంధించిన వాల్యూ కూడా అప్డేట్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, రెండు అప్డేట్స్ జరుగుతాయి. మీరు ఏది పర్చేస్ చేసినా కూడా క్వాంటిటీ అప్డేట్ ఉంటుంది, వాల్యూ అప్డేట్. క్వాంటిటీ అప్డేట్ అంటే ఏ మెటీరియల్ కొన్నాము, ఎంత అమౌంట్కి కొన్నాము అనేది క్వాంటిటీ అప్డేట్. వాల్యూ అప్డేట్ అంటే ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత, దానికి ఎంత మనం స్పెండ్ చేసాం అనేది వాల్యూ అప్డేట్. ఒకటి వచ్చేసి లాజిస్టిక్లో అప్డేట్ అవుతుంది, ఏ మెటీరియల్ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఇవంతా కూడా లాజిస్టిక్స్లో అప్డేట్ అవుతుంది. దీన్ని మనం ఎంఎం అంటారు, ప్రొక్యూర్మెంట్ అంటారు. సిమిలర్గా ఈ మెటీరియల్కి సంబంధించిన ఒక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ వచ్చేసి మనకి ఫైనాన్షియల్స్లో అంటే మీ అకౌంటింగ్లో బ్యాలెన్స్ షీట్లో వెళ్ళాలి. బ్యాలెన్స్ షీట్లో మనం నోటీస్ చేస్తే అందరం కూడా ఇన్వెంటరీ అని, క్లోజింగ్ స్టాక్ అని రాసుకొని ఉంటాం. మనం చదువుకునేటప్పటి నుండి కూడా బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ స్టాక్ అని కానీ, ఇన్వెంటరీ అని కానీ రాసుకొని ఉంటాం. ఈ ఇన్వెంటరీ వాల్యూ ఎంత ఉందనేది మీకు ఎలా తెలుస్తుంది, మీ దగ్గర ఎంత స్టాక్ ఉందో దాన్ని బట్టి మీ ఇన్వెంటరీ వాల్యూ తెలుస్తుంది. ఈ ఇన్వెంటరీ ఎక్కడ నుండి వస్తుంది, స్టాక్ అనేది లాజిస్టిక్స్ నుండి వస్తుంది. ఎందుకు, మీ మెటీరియల్ అంతా కూడా లాజిస్టిక్స్లో అప్డేట్ అవుతుంది. ఏ మెటీరియల్ ఉంది, ఎంత క్వాంటిటీ ఉంది, అది ఏం నేచర్ ఆఫ్ మెటీరియల్, రా మెటీరియలా, ఫినిష్డ్ మెటీరియలా, సెమీ ఫినిష్డ్ మెటీరియలా, ప్యాకింగ్ మెటీరియలా, ఆ బేస్ పైన ఆ మెటీరియల్ని ఎట్లా వాల్యుయేట్ చేస్తున్నారు, స్టాండర్డ్ ప్రైస్తో వాల్యుయేట్ చేస్తున్నారా, మూవింగ్ యావరేజ్ ప్రైస్తో వాల్యుయేట్ చేస్తున్నారా, ఆ మెటీరియల్ క్వాంటిటీని ఈ రేట్తో మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ మా బ్యాలెన్స్ షీట్లో, అసెట్లో, కరెంట్ అసెట్లో, ఇన్వెంటరీ హెడ్డింగ్లో కనబడుతుందా లేదా. ఇవన్నీ ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా మనకి కాన్సెప్చువల్గా, లాజికల్గా అర్థం అవ్వాలి. అంటే సిస్టమ్ చూడకుండానే ఇవన్నీ మనకి మెల్లిమెల్లిగా కనెక్ట్ అవుతూ ఉంటే మీరు ఎస్ఐపిలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ అర్థమైపోతాయి. ఎస్ఐపిలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ అర్థమవుతాయి. మీరు ఎస్ఐపి వాడినా ఇంకేదైనా వాడినా అకౌంటింగ్ ప్రొసీజర్ ఇట్లాగే ఉంటుంది. ఉంటుందని మనకి తెలిసినప్పుడు దీనికి మీ అప్లికేషన్కి కనెక్షన్ ఉండదు. మీరు ఎస్ఐపిలో మీ బిజినెస్ ప్రాసెస్ని పెట్టాలి, ఎస్ఐపిలో బిజినెస్ ప్రాసెస్ని నేర్చుకోదు. ఎప్పుడు ఎస్ఐపిలో బిజినెస్ ప్రాసెస్ ఉండదు. బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఐపిలో తీసుకొస్తారు. ఎస్ఐపి చెప్పదు ఇట్లా వాడండి అని. మీ బిజినెస్ ప్రాసెస్ని చూసి, మీ కంపెనీ ప్రొసీజర్ని చూసి, దాని బేస్ పైన ఎస్ఐపి ఎట్లా ఫంక్షనాలిటీ ఉంది అంటే ఎస్ఐపి ఎట్లా వర్క్ అవుతుందో మీకు తెలిసినప్పుడు ఈ రెండింటిని మీరు కనెక్ట్ చేయాలి. అదే మీ మీ వర్క్, కన్సల్టెంట్గా మీరు చేసే యాక్టివిటీ అది. ఎస్ఐపి ఎట్లా పనిచేస్తుందో ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. ఇన్డెప్త్గా అవసరం లేదు. బేసిక్ ఎస్ఐపి ఫంక్షనాలిటీ అంటే దాన్నే మనం ఎస్ఐపి స్టాండర్డ్ ఫంక్షనాలిటీ అంటారు, ఎస్ఐపి బెస్ట్ ప్రాక్టీసెస్ అంటారు. ఈ ఎస్ఐపి స్టాండర్డ్ ఫంక్షనాలిటీ కానీ, ఎస్ఐపి బెస్ట్ ప్రాక్టీస్ కానీ మీకు అర్థమైన తర్వాత మీరు క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ కానీ, ఒక కంపెనీ బిజినెస్ ప్రాసెస్ కానీ మెల్లిగా చూడాలి. ఈ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ని, ఎస్ఐపి బిజినెస్ ప్రాసెస్ని కనెక్ట్ చేయాలి. మనం ఎట్లా కనెక్ట్ చేస్తావు, నీకు రెండు తెలిస్తేనే కనెక్ట్ చేయడానికి కుదురుతుంది. నాకు ఎస్ఐపి ఫికో మాత్రమే తెలుసు, కాన్ఫిగరేషన్, బిజినెస్ ప్రాసెస్ తెలీదు అంటే మనం కనెక్ట్ చేయడానికి కుదరదు. సిమిలర్గా నాకు ఎస్ఐపి బిజినెస్ ప్రాసెస్ నాకు క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ మాత్రమే తెలుసు, ఎస్ఐపి ఎట్లా వర్క్ అవుతుందో తెలీదు అంటే మళ్ళీ కనెక్ట్ చేయడానికి కుదరదు.
మీరు కన్సల్టెంట్ అని అంటున్నారు అంటే రెండింటి పైన మీకు క్లారిటీ ఉందని అర్థం. ఎందుకంటే మీరు రెండింటిని మ్యాచ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ ప్రాసెస్ని ఎస్ఐపి ప్రాసెస్ని మ్యాచ్ చేసినప్పుడు మాత్రమే మీరు ఒక కన్సల్టింగ్ యాక్టివిటీ చేస్తున్నారని అర్థం. లేదు అంటే ఎవరైనా చేయొచ్చు కదా. దీనికి స్పెసిఫిక్గా ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంటే కావాలి, అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బిజినెస్ ప్రాసెస్ తెలియాలి, రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేయాలి. ఈ పదాలన్నీ ఎందుకు వాడతారు అంటే ఈ రెండు తెలిసిన క్యాండిడేట్ మాత్రమే ఒక కన్సల్టెంట్గా ఒక క్లయింట్ లొకేషన్లో ఒక యూజర్తో కానీ ఒక టీం మెంబర్తో కానీ లేదంటే ప్రాజెక్ట్ మెంబర్స్తో కానీ మాట్లాడగలడు. లేదు అంటే మీరు మాట్లాడలేరు. లిటరల్గా మీకు ఫికో కాన్ఫిగరేషన్ అంతా తెలిసినా కూడా ప్రాక్టికల్ సిచ్యువేషన్లో ప్రాక్టికల్ సినారియోలో ఉన్నప్పుడు మనం ఏది మాట్లాడలేము. వాళ్ళు ఏది మాట్లాడినా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ కాన్ఫిగరేషన్కి సంబంధించిన డిస్కషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో జరగవు. ఎవరు కూడా కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకోరు. అదంతా ఆఫ్లైన్. ఆఫ్లైన్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ నువ్వు తెలుసుకున్న తర్వాత దాన్ని నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తావా, ఆఫీస్లో కూర్చొని చేస్తావా అని ఇష్టం. ఎందుకు? అది ఇండివిజువల్ టాస్క్. నువ్వు చేసి చూపెట్టాలి. అదే నీ కన్సల్టింగ్ జాబ్. కానీ ఇది నువ్వు చేసి చూపెట్టాలంటే అది చేయడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనకి బిజినెస్ ప్రాసెస్ అర్థం అవ్వాలి. ఈ బిజినెస్ ప్రాసెస్ అర్థం అవ్వాలంటే బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. ఓవర్ నైట్ రావు. చెప్పినట్టుగా కొంచెం టైం పడుతుంది. ఇనీషియల్గా కొంచెం టఫ్గా ఉంటుంది, డిఫికల్ట్గా అనిపిస్తుంది. కానీ ఇదంతా స్టార్టింగ్లో మాత్రమే ఉంటుంది. ఒక 1 వీక్ టైం అయింది అంటే ఆటోమేటిక్గా అన్నింటిపైన క్లారిటీ వచ్చేస్తుంది. మెల్లిమెల్లిగా అర్థం అవ్వడం కాన్సెప్చువల్గా మొదలవుతుంది. లేదు అంటే టెక్నికల్గా అర్థమవుతాయి. ఓకే, ఈ స్టెప్లో వెళ్ళాలి, ఇక్కడ ఈ ఎంట్రీ కొట్టాలి, ఇక్కడ సేవ్ చేయాలి అనేది తెలుస్తుంది. అది నేర్చుకోవడం పెద్ద టాస్క్ కాదు. దానికి మనం డబ్బులు కట్టే అవసరం అంతకన్నా లేదు. ఫ్రీగా నేర్చుకోవచ్చు అట్లాంటిది. బట్ మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న నాలెడ్జ్తో రేపటి రోజు జాబ్ రావాలి. మీరు జాబ్లో ఉన్నప్పుడు, ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు భయపడకుండా కాన్ఫిడెంట్గా పని చేయగలగాలి. మీరు వర్క్ చేస్తే అపోజిట్ పర్సన్ మీరు తప్పని చెప్పొద్దు. అంటే బాగా వర్క్ చేస్తున్నావు, పర్లేదు, తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది అన్న ఒపీనియన్ అపోజిట్ పర్సన్కి క్రియేట్ అవ్వాలి అంటే మన అండర్స్టాండింగ్ డిఫరెంట్ లెవెల్లో ఉండాలి. మన స్టార్టింగ్ నుంచి కూడా డిఫరెంట్ వేలో ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న రిజల్ట్ మీకు వస్తుంది. లేదు అంటే మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, అయ్యేది ఇంకోటి ఏదో ఉంటుంది. ఆ స్టేజ్ వచ్చినప్పుడు అంటే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే స్టేజ్ వచ్చినప్పుడు కానీ జాబ్ వచ్చిన తర్వాత కానీ రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. అరే నేను బాగా ప్రాక్టీస్ చేయాల్సింది, నాకు ఇవన్నీ తెలియదప్పుడు, ముందే తెలుసుంటే నేను ఎక్కువ కష్టపడేవాడిని, నేను ప్రాక్టీస్ చేసా కానీ ఇవన్నీ నాకు కొత్తగా ఉన్నాయి, ఏది అర్థం అవ్వట్లేదు. ఈ సిచ్యువేషన్స్కి మనం తెచ్చుకోవద్దు. అట్లా అని అన్నీ నేర్చుకుంటాను అంటే అది కూడా కుదరదు. అన్నీ నేర్చుకుంటాను అంటే అన్నీ కుదరదు. మనకున్న టైంలో మీరు నేర్చుకునే స్కిల్ సెట్తో, మీరు అర్థం చేసుకునే ప్రాసెస్తో మీ ప్రాజెక్ట్లో, మీ ఇంటర్వ్యూలో, మీ జాబ్లో ఏదైనా రిక్వైర్మెంట్ కానీ ఏదైనా వర్క్ కానీ వస్తే కాన్ఫిడెంట్గా మీరు చేయగలను అన్న ఫీల్ మీకు క్రియేట్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. ఓకే, ఇది వర్క్ చేయాలి, నేను చేయగలను, నాకు అర్థమవుతుంది, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో నాకు క్లారిటీ ఉందన్న ఐడియా వస్తే చాలు. ఆ కాన్ఫిడెన్స్ని మాత్రమే మనం బిల్డ్ చేయాలి. అంటే మీ క్లారిటీ ఎక్కడ ఉండాలి? నేను ఫికో నేర్చుకుంటున్నాను అంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్ని 4 సార్లు కాన్ఫిగరేషన్ చేస్తాను అంటే ఫికో రాదు. 4 సార్లు కాన్ఫిగరేషన్ చేసి వదిలేస్తాను అంటే ఫికో రాదు. ఆ 4 సార్లు చేసే కాన్ఫిగరేషన్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ తెలియాలి మనకి. ఆ బిజినెస్ ప్రాసెస్ తెలిసిందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం అకౌంట్స్ పేయబుల్ గురించి మాట్లాడుతున్నాము. జిఎల్ దగ్గరికి తర్వాత వస్తాము. ఎందుకంటే జిఎల్లో అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మీరు జిఎల్ అంటున్నారో జిఎల్ ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్. జిఎల్ అంటే క్యాష్, బ్యాంక్, అసెట్, వెండరు, కస్టమరు అన్నింటినీ కలిపితే వచ్చేదాన్ని జిఎల్ అంటారు. ఎందుకు జిఎల్ అంటారు అంటే జిఎల్లో నుంచి మాత్రమే మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ ప్రిపేర్ అవుతాయి. జిఎల్ లేదు అంటే ఇవన్నీ రావు. కాబట్టి జిఎల్ని చివరిలో చూద్దాం. జిఎల్ని లాస్ట్లో చూస్తాము అంటే ఈ బిట్స్ అండ్ పీసెస్ అన్నీ మనం మెల్లిమెల్లిగా అర్థం చేసుకున్న తర్వాత జిఎల్ని చూసినప్పుడు మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చేస్తుంది. అకౌంటింగ్ అంటే ఏంటి, జిఎల్ అంటే ఏంటి, ఏపీ అంటే ఏంటి, ఏఆర్ అంటే ఏంటి. ఈ 3 స్పెసిఫిక్గా ఎందుకు ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోవాలి అంటే రేపటి రోజు చాలామంది ఎవరు ఏది అడిగినా కూడా నాకు జిఎల్, ఏపీ, ఏఆర్ 3 మాత్రమే వచ్చి అంటారు. చాలామంది ఏ ఏరియాస్లో నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు, క్లారిటీగా ఉన్నావు అంటే మ్యాక్సిమం చెప్పేది జిఎల్, ఏపీ, ఏఆర్ ఈ 3 చెప్తారు చాలామంది. మీరు కూడా అడిగి చూడండి ఎవరినైనా. జిఎల్, ఏపీ, ఏఆర్ వచ్చి నాకు చాలా బాగా ప్రాక్టీస్ చేశాను అంటారు. జిఎల్ అంటే ఏంటి అని అడగండి, మళ్ళీ మీకు చాలామంది తప్పు ఆన్సర్లే చెప్తారు.
జిఎల్లో అన్నీ ఉంటాయి. కానీ జిఎల్ అంటే ఏంటి, జిఎల్లో ఏం జరుగుతుంది అంటే అన్నీ చెప్తారు ఎక్సెప్ట్ టీబీపీఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్. జిఎల్ అంటే అన్నీ చెప్తారు, కానీ టీబీపీఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ అనేవి కొంతమందే మాట్లాడతారు. నువ్వు జిఎల్ గురించి మాట్లాడి టీబీపీఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ మాట్లాడలేదు అంటే నీకు జిఎల్ గురించి ప్రాక్టికల్గా తెలియదు, అంటే కొంచెం కొంచెమే తెలుసు అని అర్థం. రైట్. ఏపీ మాట్లాడేటప్పుడు వెండర్ గురించి ఉండాలి, అంటే వెండర్ ఉంటేనే అకౌంట్స్ పేబుల్ ఉంటుంది, వెండర్ లేడు అంటే అకౌంట్స్ పేబుల్ లేదు. ఏ కంపెనీలో అయినా వెండర్స్ ఖచ్చితంగా ఉంటారు, ఎందుకంటే కంపెనీ డైలీ రిక్వైర్మెంట్స్కి కానీ డైలీ నీడ్స్కి కానీ వెండర్ కావాలి. మనం బయట నుంచే తెచ్చుకుంటాము. మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కూడా మీకు రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ కావాలన్నా ఏది కావాలన్నా సరే మీరు బయట వెళ్ళి కొనుక్కొని రావాలంటే మీకు వెండర్ ఉండాలి. వెండర్ దగ్గర పర్చేజెస్ ఎట్లా చేస్తారు అనే క్లారిటీ ఫస్ట్ ఉండాలి. ఈ వెండర్ దగ్గర పర్చేస్ ఎట్లా చేస్తున్నారు, డైరెక్ట్గా పర్చేజెస్ జరుగుతున్నాయా లేదంటే బేస్డ్ ఆన్ ది పర్చేస్ ఆర్డర్ జరుగుతున్నాయా. ముందుగా అనుకున్నట్టుగా డైరెక్ట్ పర్చేజెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. అన్ని కంపెనీలో ఏ ఐటమ్ కొన్నా కూడా, ఏ సర్వీస్ని తీసుకున్నా కూడా, ఏ అసెట్ని తెచ్చుకున్నా కూడా బేస్డ్ ఆన్ పర్చేస్ ఆర్డరే జరుగుతాయి. పర్చేస్ ఆర్డర్ లేకుండా పర్చేజెస్ అనేవి మ్యాక్సిమం ఏ కంపెనీలో జరగవు. పర్చేస్ ఆర్డర్ ఉంది అంటే ఖచ్చితంగా ఎంఎం మాడ్యూల్ ఉందని అర్థం. ఎంఎం మాడ్యూల్ ఉంది అంటే ఖచ్చితంగా ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ ఉందని అర్థం. ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ లేకుండా ఏ ఎస్ఏపికో ఇంటర్వ్యూ ఉండదు. ఇది నెక్స్ట్ పాయింట్. అంటే మనం చాలా మంది ఏం చేస్తాము, ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ అంటే దాన్ని ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చదువుకుంటాం. ఇంటర్వ్యూలో ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ మ్యాండేటరీ టాపిక్, మ్యాండేటరీ క్వశ్చన్ అని ప్రిపేర్ అవుతారు. అట్లా ప్రిపేర్ అవుతూ అది ఇంటర్వ్యూకి మాత్రమే ఉపయోగపడుతుంది. రేపటి రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్లో మీరు ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్ చేయాలి. మీరు వర్క్ చేసే ప్రాజెక్ట్లో ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే మీరు ఎంఎం కన్సల్టెంట్తో పాటు కూర్చోవాలి, బిజినెస్తో మాట్లాడాలి, వాళ్ళ పర్చేసింగ్ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్ క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ మనకి ఎంతవరకు ఉంది, వాళ్ళు పర్చేసెస్ గురించి మాట్లాడితే మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాము, మనకి ఎంతవరకు అది కనెక్ట్ అవుతుంది, నువ్వు ఇమాజిన్ చేయగలుగుతున్నావా, ఓకే ఇది ప్రాసెస్ ఇట్లా వస్తుంది, దాని గురించి నువ్వు అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలేట్ చేయగలుగుతున్నావా, ఏ మెటీరియల్ కొన్నప్పుడు పిఎన్ఎల్లో వెళ్తుంది, ఏ మెటీరియల్ కొన్నప్పుడు బ్యాలెన్స్ షీట్లో వెళ్తుంది, అకౌంటింగ్ ఎంట్రీలు ఏమొస్తాయి, ఇవి మనకి బేసిక్ ఐడియా ఉందా లేదా. వీటిని మీరు ఎంఎం ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూడొద్దు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అంటే ప్రతి కంపెనీ కూడా పర్చేజెస్ చేస్తుంది మెటీరియల్. కొన్ని మెటీరియల్ని ఫిక్స్డ్ అసెట్ అంటావు, కొన్ని మెటీరియల్ని కరెంట్ అసెట్ అంటావు. ఏ సిచ్యువేషన్లో నువ్వు కొన్న ఐటమ్ ఫిక్స్డ్ అసెట్ అవుతుంది, ఏ సిచ్యువేషన్లో నువ్వు కొన్న ఐటమ్ కరెంట్ అసెట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి సెగ్రిగేషన్ తెలియాలి. ఎప్పుడు నువ్వు పర్చేస్ చేసింది బ్యాలెన్స్ షీట్లో కొన్ని వెళ్తాయి, నువ్వు పర్చేస్ చేసింది పిఎన్ఎల్లోకి కొన్ని వెళ్తాయి. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళే ఐటమ్స్ని ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు, పిఎన్ఎల్లోకి వెళ్ళే ఐటమ్స్ని ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు, అసలు మెటీరియల్ని ఎట్లా వాల్యుయేట్ చేస్తారు, ఇవన్నీ మెల్లిమెల్లిగా క్లారిటీ తెచ్చుకోవాలి. ఇవేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, అన్నీ ఈజీగా ఉంటాయి. అంత ఫిక్స్డ్ కంటెంట్ ఉంటుంది, సేమ్ లాజికల్ బేస్డ్గా ఉంటుంది. ఏ కంపెనీ వాడినా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా అదే వేలో చేస్తారు. ఎందుకంటే అకౌంటింగ్ అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి తగ్గట్టుగానే ఉంటుంది. మన ఓన్గా చేయడానికి ఏది కుదరదు. అకౌంటింగ్లో లా ఏదైతే చెప్తుందో అదే ప్రకారం మనం ఫాలో అవ్వాలి. దాన్నే నువ్వు నేర్చుకుంటే, దాన్నే నువ్వు ప్రిపేర్ అవుతే అది మోర్ దెన్ సఫిషియంట్. ఈ పాయింట్స్ తెలుసుకోవడానికి పెద్దగా టైం పట్టదు, ప్లస్ అర్థం చేసుకోవడం ఈజీ. ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఈజీగా అర్థమవుతాయి. మనకి ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే మనం ఈ పాయింట్స్ని ఎక్కడ టచ్ చేయట్లేదు. నువ్వు స్టార్టింగ్లోనే ఈ పాయింట్స్ని టచ్ చేసి మెల్లిమెల్లిగా ఎస్ఐపిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు నువ్వు ఎస్ఐపిలో చూసే ప్రతి పదం కానీ, చేసే ప్రతి సెట్టింగ్ కానీ నీకు తెలిసిన దానికి రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. ఇది నాకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఇది ఎక్కడో విన్నాను అన్న థాట్స్ నీకు క్రియేట్ అవుతున్నప్పుడు ఈజీగా కనెక్ట్ అవుతావు. అప్పుడు నువ్వు ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు, అప్పుడు మనం ప్రాక్టికల్ సినారియోస్ కానీ, లైఫ్ ఇష్యూస్ కానీ, కేసెస్ కానీ తీసుకున్నప్పుడు ఈ ప్రాక్టికల్గా కనెక్ట్ అయిపోతావు. ఓకే అవును, కంపెనీలో ఇట్లాగే చేస్తారు, మనమందరము పర్చేజెస్ చేస్తాము, ప్రతి ఒక్కరు వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తారు, కానీ అందరూ F-43లో కొడతారు. అంటే నార్మల్గా వెండర్ అకౌంట్కి క్రెడిట్ ఇస్తారు, పర్చేస్ అకౌంట్ డెబిట్ ఇస్తారు. కానీ నిజంగా ఒక కంపెనీలో ఇట్లాగే పర్చేస్ చేస్తారని ఎంతమంది క్వశ్చన్ మార్క్ పెట్టి ఆలోచిస్తారు? చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. పర్చేస్ చేస్తున్నాను, పర్చేస్ ఎంట్రీ ఇది వచ్చింది, ఈ కాన్ఫిగరేషన్ చేశాను, ఇక్కడ వచ్చింది, తర్వాత రిపోర్ట్ ఎక్కడ వచ్చింది, దాంట్లో ఏ బ్యాలెన్స్ వచ్చింది,
ఇవన్నీ చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఈ వేలో నువ్వు ఆలోచించడం మొదలు పెడితే రేపటి రోజు నువ్వు ఒక యూజర్తో మాట్లాడినా, ఒక క్లయింట్తో మాట్లాడినా, లేదంటే నువ్వు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నువ్వు రియలిస్టిక్గా అనిపిస్తుంది. అంటే నువ్వు మాట్లాడేదానికి ఆపోజిట్ పర్సన్ కనెక్ట్ అవుతాడు, ఎస్ యువర్ రైట్ అంటాడు. లేదు అంటే ఇట్లా మేము వాడడం కదా అంటారు. లేదు నేను 5 years నుంచి అకౌంట్స్ పేబుల్లో వర్క్ చేస్తున్నాను కానీ నువ్వు చెప్పినట్టు ఉండదు అకౌంట్స్ పేబుల్ అంటారు. అంటే మరి నేను చెప్పే అకౌంట్స్ పేబుల్ ఏంటనేది మనకి మనం క్వశ్చన్ చేసుకోవాలి. నువ్వు నేర్చుకున్న అకౌంట్స్ పేబుల్, నువ్వు ప్రాక్టీస్ చేసిన అకౌంట్స్ పేబుల్, మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు కదా అకౌంట్స్ పేబుల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళతో వెళ్ళి చెప్పండి అకౌంట్స్ పేబుల్ ఇట్లా పనిచేస్తుంది, ఇది ప్రొసీజర్ అని. వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి ఫీడ్బ్యాక్. అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎస్ఐపి అకౌంట్స్ పేబుల్ పైన ఎండ్ యూజర్గా పనిచేయట్లేదు, ఎస్ఐపిలో అకౌంట్స్ పేబుల్ ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేస్తున్నావు. ఎస్ఐపిలో అకౌంట్స్ పేబుల్ వర్క్ చేసేలాగా నేను సెట్టింగ్స్ పెట్టగలను అని మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడిన అకౌంట్స్ పేబుల్లో పనిచేసే ఎండ్ యూజర్ సర్టిఫై చేస్తున్నాడా ఫస్ట్ చెక్ చేసుకోండి. అవును కరెక్టే, ఇట్లాగే ఉంటుంది అకౌంట్స్ పేబుల్లో, మేము ఇవే చేస్తున్నాము అంటే ఫైన్, యూఆర్ ఆన్ ట్రాక్. లేదు కాదు ఇట్లా ఉండదు, ఇది రాంగ్, మేము ఇట్లా చేస్తాము, ఇన్వాయిస్లో మాకు ఇన్ని కేసెస్ వస్తాయి, క్రెడిట్ మెమోస్ ఇట్లా చేస్తాము, అడ్వాన్స్ పేమెంట్ ఉంటుంది, వెండర్ రిపోర్ట్స్ ఇట్లా తీస్తాము, వెండర్ ఏజింగ్ రిపోర్ట్స్ తీస్తాము, వెండర్కి ఎట్లా పేమెంట్ చేస్తాము, వెండర్ డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ ఇట్లా అవుతుంది, వెండర్కి చెక్లు ఇస్తాము, వెండర్కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాము, ఈ ప్రొసీజర్ అంతా కూడా అకౌంట్స్ పేబుల్లోనే వచ్చేస్తుంది. ఇవన్నీ మనం రియలైజ్ అవుతున్నామా మనం నేర్చుకునేటప్పుడు? మీరు అకౌంట్స్ పేబుల్ మాట్లాడేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని మన మైండ్లో స్ట్రైక్ అవుతున్నాయా? లేదు అంటే అకౌంట్స్ పేబుల్ అంటే 3-4 స్టెప్పులు ఉంటాయి. ఒక వెండర్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలి, వెండర్ నెంబర్ రేంజ్ పెట్టాలి, వెండర్ క్రియేట్ చేయాలి, F-43లో వెళ్ళాలి, FB60లో వెళ్ళాలి, డెబిట్ క్రెడిట్ ఇవ్వాలి, సిమ్యులేట్ చేయాలి, పోస్ట్ కొట్టాలి, అయిపోయింది. ఈ వేలో మనం అకౌంట్స్ పేబుల్ చూస్తున్నామా లేదంటే ప్రాక్టికల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నామా అనేది మెల్లిమెల్లిగా మనల్ని మనం క్వశ్చన్ చేస్తూ రావాలి. అప్పుడేమవుతుంది, మీరు నేర్చుకునేది ప్రాక్టికల్గా ఉందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. లేదు అంటే మనకి ఎప్పటికీ తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన రోజు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే మనకి మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఏ క్వశ్చన్కి కూడా మనకి ప్రాపర్గా ఆన్సర్ తెలీదు, తెలిసినట్టే ఉంటుంది కానీ మనం మాట్లాడలేము, అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే మనం ఆ వేలో మన ప్రిపరేషన్ లేదు, మన ప్రాక్టీస్ ఆ వేలో లేదు, మనం థింక్ చేసే సిచ్యువేషన్ కూడా అట్లా లేదు. కాబట్టి అక్కడ అడిగే క్వశ్చన్స్ కానీ అక్కడ అడిగే సినారియోలు కానీ మనకి కనెక్ట్ అవ్వవు. చాలా మందికి ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎందుకంటే మనం నేర్చుకునేటప్పటి నుండి ప్రాక్టీస్ చేసేటప్పటి నుండి ప్రాక్టికల్గా ఎంత వీలైతే అంత ప్రాక్టికల్గా రియలిస్టిక్గా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్స్, ట్రిక్కీ సిచ్యువేషన్స్ అవసరం లేదు మనకి. మనం ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం సబ్జెక్ట్లోకి, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం మార్కెట్లోకి. ఎంటర్ అవ్వడమే పెద్ద పెద్ద కేసెస్ తీసుకుంటాను, సినారియోలు తీసుకుంటాను అంటే అర్థం అవ్వదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనల్ని మనం కంఫర్టబుల్ చేసుకోవాలి, సబ్జెక్ట్కి ఫెమిలియర్ అవ్వాలి, కంఫర్టబుల్ అవ్వాలి, సినారియోస్ కానీ ఇష్యూస్ కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రేపటి రోజు మీరు ఒక యూజర్తో మాట్లాడినా, క్లయింట్తో మాట్లాడినా, వాళ్ళు మాట్లాడేదంతా వాళ్ళు డే టు డే చేసే బిజినెస్ ప్రాసెస్ గురించే ఉంటుంది. మా యూజర్స్ వస్తారు, రోజు ఒక అతను వెండర్ క్రియేట్ చేస్తాడు, వెండర్ ఎట్లా క్రియేట్ చేస్తారు సార్ అంటాడు. మనం ఏం చేస్తాము, వెండర్ ఎట్లా క్రియేట్ చేయాలంటే XK01లో వెళ్ళండి, FK01లో వెళ్ళండి, BPలో వెళ్ళండి, కొట్టండి అంటారు. వాడేం చేస్తాడు, మేము ఒక వెండర్ని క్రియేట్ చేయాలంటే మాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటాడు. ఏం ప్రొసీజర్ ఉంటుంది వెండర్ క్రియేట్ చేయాలంటే? టీ కోడ్ తెలిస్తే చాలు కదా అని మనం అంటాం. ఈ టీ కోడ్లో వెళ్ళి క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్ కొట్టేసి ఆ వెండర్ పేరు అడ్రస్ ఇచ్చి సేవ్ కొట్టేసి అయిపోతుంది, ఇంకేం ఇక్కడేం రాకెట్ సైన్స్ ఉందని మనం అనుకుంటాం. ఎందుకు, మనం టెక్నికల్గా మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు ఒక క్లయింట్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు వెండర్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనే ప్రొసీజర్ నువ్వు అడిగి తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఒక వెండర్ని క్రియేట్ చేయడానికి ముందు ఒక వెండర్ని ఎట్లా ఫైనల్ చేస్తారు. ఒక కొత్త వెండర్ వచ్చాడు, వాళ్ళు ఆ కొత్త వెండర్ని ఏ బేస్ పైన తీసుకుంటారు. ఏ బేస్ పైన తీసుకుంటారంటే వాళ్ళకు ఒక లాజిక్ ఉంటుంది. మళ్ళీ మా కంపెనీలో ఈ ప్రొసీజర్ ఉంటుంది, ఈ చెక్ లిస్ట్ కానీ ఈ పారామీటర్స్ మీట్ అయిన వాళ్ళని మాత్రమే మేము వెండర్గా యాక్సెప్ట్ చేస్తాము, ఎవరు పడితే వాళ్ళని వెండర్గా తీసుకోము అంటారు. మనమైనా అంతే కదా, ఒక ప్రోడక్ట్ నువ్వు కొనాలంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేస్తావా? కొనవు కదా, చూస్తావు. అంటే ఎక్కడ కొంటే నీకు బెనిఫిట్ అనేది వెరిఫై చేసుకొని మాత్రమే నువ్వైనా నేనైనా పర్చేస్ చేస్తాము. కంపెనీ అంతకన్నా ఎక్కువ వెరిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మొబైల్ ఫోన్ కొనుక్కోవాలి, ఏ షాప్లో పడితే ఆ షాప్లో వెళ్ళి కొనుక్కోవు కదా. అన్ని షాప్లో మొబైల్ ఫోన్ దొరుకుతుంది, కాకపోతే నువ్వు స్పెసిఫిక్గా ఈ షాప్లోనే కొంటాను, ఈ బ్రాంచ్లోనే కొంటాను, ఈ బ్రాండెడే కొంటాను ఎందుకు అంటున్నావు అంటే నీకో థియరీ ఉంది, నీకో లాజిక్ ఉంది. సిమిలర్గా కంపెనీ కూడా అట్లాగే చేస్తుంది. కంపెనీ దగ్గర ప్రొసీజర్ ఉంటుంది, పాలసీ ఉంటుంది. ఇవన్నీ కూడా
పర్చేసింగ్ పాలసీ కానీ, కార్పొరేట్ పాలసీస్ కానీ, కార్పొరేట్ గవర్నెన్స్ కానీ అంటారు. ఈ ప్రొసీజర్ ఏంటి? ఒక వెండర్ని ఆ కంపెనీలో ఎలా క్రియేట్ చేస్తారు, అసలు వెండర్ని ఫైనలైజ్ చేయడానికి వాళ్ళు చేసే ప్రొసీజర్ ఏంటి, మెల్లిగా తెలియాలి. దాని తర్వాత వెండర్ క్రియేట్ చేయాలంటే ఆ వెండర్ నుంచి మీకు ఏ డాక్యుమెంటేషన్ కావాలి. ప్రతి వెండర్ని క్రియేట్ చేయాలంటే వెండర్ నుంచి మనకి ఒక డాక్యుమెంటేషన్ ఉండాలి. ఏం డాక్యుమెంటేషన్ వెండర్ నుంచి కావాలి తెలియాలి. అంటే మీ దగ్గర వెండర్ ఇచ్చిన కొటేషన్ ఉండాలా, లేదంటే వెండర్ ఇచ్చిన ఇన్వాయిస్ ఉండాలా, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఉండాలా, ఏది ఉండాలి తెలియాలి. ఈ వెండర్ని మళ్ళీ ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి ఏమైనా అప్రూవల్ ఉందా, ఎవరో ఒకరు సర్టిఫై చేయాలి కదా, ఎస్ ఈ వెండర్తో మనం డీల్ ఓకే చేసుకున్నాము, ఈ వెండర్తో మనకి పర్చేసింగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఈ వెండర్ మాస్టర్ని సెటప్ చేయండి. ఒక అప్రూవల్ ఉండాలి. ఆ అప్రూవల్ ఉండాలి, దానితో పాటు సపోర్టింగ్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే వెండర్ని ఎస్ఐపిలో క్రియేట్ చేస్తావు. ఈ ప్రొసీజర్ని ఎండ్ యూజర్ ఫాలో అవ్వాలి అంటే మనం ఒక కన్సల్టెంట్గా ఈ ప్రాసెస్ని ఎట్లా సెటప్ చేస్తావు, ఇది నువ్వు చేస్తావా, కన్సల్టెంట్ చేస్తాడా, అసలు వెండర్ని ఎవరు క్రియేట్ చేస్తారు, FICO కన్సల్టెంట్ క్రియేట్ చేస్తాడా, కన్సల్టెంట్ క్రియేట్ చేస్తాడా, మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. అక్కడ కూడా నీకు క్లారిటీ ఉండాలి. వెండర్ క్రియేట్ చేయడము అంటే బీపీలో వెళ్ళడము, FK01 XK01 ఇది కాదు. మళ్ళీ ఎవరు క్రియేట్ చేస్తారనేది కూడా పాయింట్ రైజ్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వు ఆ వెండర్ నేచర్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. FI వాళ్ళు వెండర్ని క్రియేట్ చేయాలా, కన్సల్టెంట్ వెండర్ని క్రియేట్ చేయాలా అనేది ఆ వెండర్తో జరిగే ట్రాన్సాక్షన్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ప్రతి వెండర్ని ఒకేలాగా క్రియేట్ చేయరు, ప్రతి వెండర్ని ఒకే కన్సల్టెంట్ క్రియేట్ చేయడు, మారిపోతూ ఉంటుంది. అంటే బిజినెస్ ప్రాసెస్ మారిన ప్రతిసారి నువ్వు వర్క్ చేసే స్టైల్ మారిపోతుంది. కొన్ని యాక్టివిటీస్ నీ దగ్గర ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నింటినీ మెల్లిమెల్లిగా నోటీస్ చేయాలి మనం. అదే నీ కన్సల్టింగ్ స్కిల్. ప్రతి దగ్గర ఇట్లాగే కొడతాను, బ్లైండ్గా గుడ్డుగా కొట్టుకుంటూ పోతానంటే దాన్ని మనల్ని ఎవరు కన్సల్టెంట్ అన్నారు, యూజర్స్ అంటారు, ఎండ్ యూజర్ అంటారు. బ్లైండ్గా వర్క్ చేసేది ఎవరు, ఎండ్ యూజర్. ఎందుకు? రోజు అదే పని చేయాలి యూజర్. కన్సల్టెంట్గా నువ్వేం చేస్తావు, రోజు అదే పని చేయవు. బిజినెస్ ప్రాసెస్ మారిన ప్రతిసారి, క్లయింట్ మారిన ప్రతిసారి, కంపెనీ మారిన ప్రతిసారి, ప్రాజెక్ట్ మారిన ప్రతిసారి నీ వర్క్ కల్చర్, నీ వర్క్ స్టైల్, నీ వర్క్ అప్రోచ్ అంతా మారుతూ పోవాలి. ఎందుకు? నువ్వు క్లయింట్కి తగ్గట్టుగా, బిజినెస్ ప్రాసెస్కి తగ్గట్టుగా, రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సొల్యూషన్స్ ఇవ్వాలి, ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, నీ థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, ఎప్పుడైతే అట్లీస్ట్ తెలుసుకుంటామో, దానికి తగ్గట్టుగా ఆలోచించడం మొదలు పెడతాము, దానికి తగ్గట్టుగా సిస్టమ్ని చూడడం స్టార్ట్ చేస్తాము. లేదు అంటే ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి కాన్ఫిగరేషన్లు చేసుకుంటూ పోతూనే ఉంటారు, రిపీటెడ్గా దాన్ని దింపుతూనే ఉంటారు. 4 కంపెనీ కోడ్లు, 10 కంపెనీ కోడ్లు పొద్దున రాత్రి కొడుతూనే ఉంటారు. మీరు ఎన్ని కంపెనీలు కోడ్స్ అట్లా క్రియేట్ చేసినా కూడా బెనిఫిట్ రాదు. ఇన్ ది సెన్స్, మీరు 10 కంపెనీల కోడ్లు క్రియేట్ చేసి మాట్లాడినా కూడా 11వ కంపెనీ కోడ్ చేసేటప్పుడు ఎవరైనా ఏ బేస్ పైన నువ్వు ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తావు అంటే మన దగ్గర క్లారిటీ ఉండదు. ఏ బేస్ పైన ఎన్ని కంపెనీ కోడ్లు క్రియేట్ చేస్తావు అని మనల్ని ఒక క్వశ్చన్ వేస్తే చాలా మంది దగ్గర ఆన్సర్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ నేను క్రియేట్ చేస్తాను, ఒక బిజినెస్ సెటప్ చేస్తాను, హైదరాబాద్లో, ముంబైలో, చెన్నైలో, విజయవాడలో, ఇక్కడ అక్కడ చేస్తాను, ఒక 10 లొకేషన్లో చేస్తాను అంటే 10 కంపెనీ కోడ్లు కొట్టండి సార్ అంటాడు. అంటే మనకి తెలియాలి ఏ సిచ్యువేషన్లో ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తారు, అసలు ఏ బేస్ పైన కంపెనీ కోడ్ క్రియేట్ అవుతుందో తెలియాలి మనకి. ఈ క్లారిటీ లేకుండా నువ్వు 100 కంపెనీ కోడ్లు క్రియేట్ చేసినా వేస్టే. ఈ క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు 1-2 కంపెనీ కోడ్లు చేసినా అది చాలు, అంతకని మించి అవసరం లేదు. మోర్ ఓవర్ నీకు తెలియాల్సింది కాన్సెప్చువల్గా మనం ఎట్లా వర్క్ చేస్తాము, నువ్వు ప్రాజెక్ట్లో ఉంటే ఎట్లా ప్రొసీడ్ అవుతావు, ఎవరైనా నీకు వర్క్ ఇస్తే, ఏదైనా వర్క్ చేయమని చెబితే నువ్వు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు, వాళ్ళు చెప్పిన దాన్ని విని నువ్వు అన్నింటికి ఓకే అని అంటే సరిపోదు కదా, మాట్లాడాలి. నీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా, నీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగాలి. నువ్వు అడిగే డౌట్స్ కానీ, నువ్వు అడిగే క్లారిఫికేషన్ కానీ మీనింగ్ఫుల్ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ మనం వెరిఫై చేస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే ఆపోజిట్ పర్సన్ దగ్గర ఓకే ఈ క్యాండిడేట్కి నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, చేయగలడు అన్న ఒపీనియన్ ఫామ్ అవుతుంది, వాళ్ళకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. లేదనుకోండి, ఈయన చేస్తాడా లేదంటే ప్రాబ్లం క్రియేట్ చేస్తాడా అన్న డౌట్ వచ్చేస్తుంది. ఇది చాలా మందికి జరుగుతుంది. అంటే కొన్నిసార్లు మనం ఏమవుతుంది, మనం మాట్లాడే మాటల వల్ల కానీ, మనం అడిగే కొన్ని క్వశ్చన్స్ వల్ల కానీ, మనం చేసే 1-2 ఇనీషియల్ వర్క్స్ వల్ల కానీ మిగతా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది, ఈయన చేస్తాడా చేయడా నాకైతే నమ్మకం లేదు అన్న డౌట్ వచ్చేస్తుంది. అట్లాంటి ఫీడ్బ్యాక్, అట్లాంటి ఒపీనియన్, అట్లాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవద్దు ఇనీషియల్గా.
ఇవన్నీ ఎక్కడ క్రియేట్ అవుతాయంటే బేసిక్ ఫండమెంటల్స్ దగ్గరే క్రియేట్ అవుతాయి. మన బేసిక్స్ కానీ మన ఫండమెంటల్స్ కానీ క్లియర్గా ఉండవు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మనం అడగకూడని అడిగేస్తాం. అంటే కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడు అడగొద్దు మనం ఎస్ఐపి ఫికోలో. ఒక కన్సల్టెంట్గా మీరు ఒక జాబ్లో ఎంటర్ అయ్యారు అంటే కొన్ని క్వశ్చన్స్ కానీ కొన్ని టాపిక్స్ కానీ కొన్ని డౌట్స్ కానీ మీరు ఎప్పుడు ఎక్కడ ఎవరిని అడగొద్దు. ఒకవేళ మీకు అవి తెలియకపోతే వాటిని డిఫరెంట్ వేలో తెలుసుకోవాలి, డిఫరెంట్ వేలో కనుక్కోవాలి తప్పితే మీరు కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడు రేస్ చేయొద్దు. కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల మీరు దొరికిపోతారు, కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల దొరికిపోతారు, కొన్ని డౌట్స్ అడగడం వల్ల దొరికిపోతారు, కొన్ని పాయింట్స్ మాట్లాడడం వల్ల దొరికిపోతారు. ఎందుకు అంటే అది రైట్ ఆర్ రాంగ్ అనే క్లారిటీ మనకు ఉండదు, అది చెప్పొచ్చా చెప్పకూడదు అనే క్లారిటీ మనకు ఉండదు. యూజర్స్తో కానీ బిజినెస్ క్లయింట్స్తో కానీ మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు మెజారిటీగా అకౌంటింగ్ పార్టే మాట్లాడతారు. అంటే మీరు ఒక కన్సల్టెంట్గా ఉన్నారు అంటే పాయింట్ నెంబర్ 1, మనం వెళ్ళేది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా. 3 years ఎక్స్పీరియన్స్ అని 4 years ఎక్స్పీరియన్స్ అని మనం వెళ్ళినప్పుడు నువ్వు ప్రతిసారి డేటా ఎంట్రీ చేసే యూజర్ తోటే మాట్లాడవు. ఆ ఫైనాన్స్ మేనేజర్తో మాట్లాడవచ్చు, ఫైనాన్స్ డైరెక్టర్తో మాట్లాడవచ్చు, ఫైనాన్స్ కంట్రోలర్తో మాట్లాడవచ్చు, కొన్నిసార్లు సిఎఫ్ఓలతో పాటు మీటింగ్లో కూర్చోవచ్చు. అక్కడ వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ క్వరీస్ కానీ రేస్ చేసినప్పుడు, ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందని ఎవరైనా రేస్ చేస్తే నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే లెవెల్లో ఉండాలి. అంటే ఫిగో కన్సల్టెంట్ నువ్వే రెస్పాన్సిబుల్ దానికి. ఏం జరిగింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఎందుకు రిపోర్ట్లో రాంగ్ వస్తుంది, ఎందుకు ఎంట్రీస్ రాంగ్ పడ్డాయి, ఈ ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది వాళ్ళు అడిగినప్పుడు ఒక ఫికో కన్సల్టెంట్గా నువ్వు నిలబడి ఆన్సర్ చెప్పేలా ఉండాలి. వాళ్ళు నిన్ను కాల్లో అడిగినా మీటింగ్లో అడిగినా మాట్లాడేలా ఉండాలి. ఒక ఈమెయిల్ పెడితే ఆ ఈమెయిల్కి నువ్వు రెస్పాండ్ అయ్యేలా ఉండాలి. ఆ ఈమెయిల్కి రెస్పాండ్ అయ్యేలా ఉండాలంటే ఆ ప్రాబ్లం అర్థం అవ్వాలి, అది ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నీ సొల్యూషన్ కానీ ఇవన్నీ ఉండాలి. నాకు తెలీదు, భయం అవుతుంది సార్, మీరు చెప్పండి సార్ అని మీ సీనియర్ కన్సల్టెంట్ని కానీ లీడ్ని కానీ ప్రాజెక్ట్ మేనేజర్ని కానీ అడిగితే వాళ్ళు వెళ్ళిపోండి ప్రాజెక్ట్లో నుంచి అంటారు. ఎందుకు, నువ్వు హ్యాండిల్ చేయగలగాలి, అదే నీ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్. డాక్యుమెంట్ ఇచ్చి కూర్చొని కాన్ఫిగరేషన్ చేయంటే ఫ్రెషర్ కూడా చేస్తాడు. డాక్యుమెంట్ ఇచ్చి కూర్చొని కాన్ఫిగరేషన్ చేయండి అంటే ఫ్రెషర్ కూడా చేస్తాడు. కానీ ఎవరు ఫ్రెషర్ని తీసుకోవట్లేదు, అందరూ ఎక్స్పీరియన్స్తో ఎందుకు కావాలంటున్నారంటే ఇవి రీజన్స్. చాలా రీజన్స్ ఉంటాయి ఎందుకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తారు, ఫ్రెషర్స్కి జాబులు లేవు, ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తున్నాయని. వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతున్నారు అనేది ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకు ఎక్స్పీరియన్స్డ్ ఉంటేనే వాళ్ళు జాబ్ వస్తుంది అంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లీస్ట్ నీకు తెలుస్తుంది ఎట్లా పని చేయాలో. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు పర్ఫెక్షన్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లీస్ట్ నీకు తెలిసి ఉంటుందన్న ఇంటెన్షన్, అంతే, అంతకుమించి ఏముండదు. ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు పేపర్లో పెడతావా నిజంగా ఉందనేది అదొక క్వశ్చన్, అదొక మిస్టరీ. మళ్ళీ అది పక్కన పెట్టేసేయండి. అంటే నువ్వు ఒక వ్యక్తికి నువ్వు చెప్పేటప్పుడు నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, 4 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలి, ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టుగా నువ్వు సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. అన్నింటిపైన నీకు తెలియాల్సిన అవసరం లేదు. నీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నీ ఎక్స్పోజర్ తక్కువే ఉంటుంది. 3 years ఎక్స్పీరియన్స్ కానీ 4 years ఎక్స్పీరియన్స్ కానీ చెప్పినప్పుడు మన ఎక్స్పోజర్ ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ ఎక్స్పోజర్ ప్రకారం నువ్వు ఏ లెవెల్లో తెలిసి ఉండాలి, ఆ లెవెల్లో నీకు క్లారిటీ ఉండాలి. అంటే మనం ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా కొన్ని విషయాలు తెలియదు అని చెప్పడానికి కుదరదు, కొన్ని తెలియదు అని చెప్తే ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. నువ్వు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా కొన్ని ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అట్లాంటివి చాలా ఉంటాయి ఎస్ఐపి ఫికోలో. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా తెలుసుకోవాల్సిన కంటెంట్, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్కి సంబంధం లేని మ్యాటర్సే. ఎక్స్పీరియన్స్తో సంబంధం లేకుండా ప్రతి ఫికో కన్సల్టెంట్కి తెలియాల్సిన మ్యాటర్స్ చాలా ఉంటాయి. అంటే తెలియాల్సిన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి, ఏం మాట్లాడాలి, ఏది అడగాలి, ఏది అడగొద్దు, అసలు వర్క్ ఎట్లా జరుగుతుంది, కన్సల్టింగ్లో నువ్వేం చేస్తావు, ఇవన్నీ కూడా ప్రతి కన్సల్టెంట్కి తెలియాలి. ఇక్కడ 0 year కన్సల్టెంట్ అయినా 20 years కన్సల్టెంట్ అయినా ఖచ్చితంగా ఇవి తెలియాల్సిందే. అంటే బేసిక్ ఫండమెంటల్స్ తెలియకుండా మనల్ని మనం కన్సల్టెంట్ అని అనుకోవద్దు. నువ్వు 0 years ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ అంటావా, XYZ years కన్సల్టెంట్ అంటావా పక్కన పెడితే కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ మనకి తెలిసి ఉండాలి. ఈ బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకోవడానికి కాన్ఫిగరేషన్కి సంబంధం ఉండదు. ఇవన్నీ జెనరిక్ థియరిటికల్ కంటెంట్. జెనరిక్ థియరిటికల్ కంటెంట్ అంటే వీటికి ఎట్లాంటి కాన్ఫిగరేషన్ ఉండదు, ఎట్లాంటి మెటీరియల్ ఉండదు, ఎట్లాంటి టీ కోడ్ ఇట్లాంటివి ఏమి ఉండవు. జనరల్గా తెలిసి ఉండాలి అంటే మన ఎక్స్పీరియన్స్ కానీ, మన నాలెడ్జ్ కానీ, మన ట్రైనింగ్ కానీ దానికోసమే మనం తీసుకునేది.
మీరు డబ్బులు కట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటే ఆ కన్సల్టింగ్ స్కిల్ని నేర్చుకోవడానికే మీరు డబ్బులు పే చేసేది. కాన్ఫిగరేషన్ తెలుసుకోవడానికి కాదు మీరు డబ్బులు పే చేసేది, జాయిన్ అయ్యేది, కోర్స్ నేర్చుకునేది. ఆ కన్సల్టింగ్ స్కిల్ సెట్ నేర్చుకోవడానికి. ఆ స్కిల్ సెట్ అనేది కనబడదు మీకు, అది మీరు అడాప్ట్ చేసుకోవాలి. రేపటి రోజు మీరు మాట్లాడితే డౌట్ రావద్దు ఎవరికి, అదే మీ కన్సల్టింగ్ స్కిల్. మీరు మాట్లాడుతూ ఉంటే డౌట్ వచ్చింది అనుకోండి, అంత సీన్ లేదు, ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా, పని చేయలేదు అని, ఆటోమేటిక్గా మీరు మాట్లాడడంలో ఫెయిల్ అయినట్టే. ఒకవేళ మీరు నిజంగానే పని చేస్తుంటే మీ కమ్యూనికేషన్తో సంబంధం లేకుండా మీరు మాట్లాడేస్తారు. ఎందుకు? నీకు సబ్జెక్ట్ తెలుసు. నీకు సబ్జెక్ట్ తెలిసిందంటే నువ్వు ఆటోమేటిక్గా మాట్లాడతావు. ఆ సబ్జెక్ట్ మనకి తెలియలేదంటే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడతాం. అట్లా ఇబ్బంది పడతాం. మాట్లాడడానికి మనం ఇబ్బంది పడుతున్నాము అంటే రేపటి రోజు ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా సిచ్యువేషన్స్ మనం ముందు వస్తాయి. ఎక్కడైతే నువ్వు ప్రూవ్ చేయాలో మాట్లాడాలి. ప్రతి సిచ్యువేషన్లో నువ్వు మాట్లాడాల్సే వస్తుంది. ఎందుకంటే ఫీకోని రిప్రజెంట్ చేస్తావు నువ్వు ప్రాజెక్ట్లో. ఫీకోని రిప్రజెంట్ చేస్తావు అంటే ఒక ఫీకో కన్సల్టెంట్గా నువ్వు ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఉంటావు. ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ అంటే నీ పని నువ్వు మాత్రమే చేస్తావు. నువ్వు ఈరోజు ఆఫీస్కి రాలేదంటే నీ పని ఇంకొకరు ఎవరు చేయరు. ఎండ్ యూజర్ పని ఎట్లా ఉంటుంది? ఈ రోజు నేను ఆఫీస్కి రాలేదు, నేను ఎండ్ యూజర్ని, నా కోట ఇంకో ఇద్దరు కలిసి కొట్టేస్తారు. సరే నేను 3 రోజులు రాలేదు, 3 రోజులు నేను చేయాల్సిన పని ఇంకెవరో స్ప్లిట్ చేసేస్తాడు. మా మేనేజర్, మీ లీడో ఎవరో ఒకరు స్ప్లిట్ చేస్తారు. ఈరోజు అజయ్ రావట్లేదు, ఆయన ఈ వర్క్ చేయాలి, ఈ రోజు నువ్వు చేయి, ఇది కొంచెం నువ్వు చేయి, కొంచెం నువ్వు చేయి, ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయించుకుంటారు. బట్ అదే ఒక కన్సల్టెంట్గా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఒక రోజు రాలేదు అంటే ఆ పని ఆ రోజు పెండింగ్ అయిపోతుంది. అది ఇష్యూ కానీ ఇంకోటి కానీ అది పెండింగ్ అయిపోతుంది. ఎందుకు? ఫికో కన్సల్టెంట్ ఈరోజు లీవ్లో ఉన్నాడు, రేపు వస్తాడు, రేపు చూస్తాడు అంటారు. రేపు వచ్చినప్పటికీ రేపటి పని ఉంటుంది, నిన్నటి పని ఉంటుంది. అంటే నువ్వు చేయాల్సిన పని ఒకరోజు నువ్వు రాలేదు అంటే ఇంకొకరు ఎవరు చేయరు. ఒకవేళ అట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వేరే వాళ్ళు చేయాల్సి వస్తే మళ్ళీ వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, నేను ఈ రిక్వైర్మెంట్ వచ్చింది, ఈ టికెట్ వచ్చింది, ఇది కాన్ఫిగ్ చేయాలి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఏం చేయాలి అని నిన్ను అడిగే చేస్తారు. మళ్ళీ నువ్వు ఆఫీస్కి రాకపోయినా లేకపోయినా నువ్వు మళ్ళీ చెప్పాలి, ఫోన్లో అవైలబుల్లో ఉండాలి, చెప్పాలి. ఎందుకు? అది నీ ఏరియా, ఆ క్లయింట్కి రిప్రజెంట్ చేసేది నువ్వు, ఆ ప్రాజెక్ట్లో ఫికో కన్సల్టెంట్వి నువ్వు. వాళ్ళు ఏం చేసినా కూడా నీకు ఫోన్ చేసి నిన్ను అడుగుతారు, మళ్ళీ నువ్వు మాట్లాడాలి. ఏమో నాకు తెలియదు, మీరు ఏదో ఒకటి చేయండి, రేపు వచ్చి నేను చూసుకుంటా అంటే కుదరదు. అట్లానే నేను కాల్కి అవైలబుల్ ఉండను అన్నా కూడా కుదరదు. ఎందుకు? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తాయి, అర్జెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఒక కన్సల్టెంట్గా ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి. ఇవన్నీ మనకి అర్థం అవ్వాలి. ఫస్ట్ ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా మనం ఐడియా తెచ్చుకుంటూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, కన్సల్టెంట్గా అంటే నేను ఇట్లా వర్క్ చేస్తాను, ఈ పాయింట్స్ పైన నాకు క్లారిటీ ఉండాలి. ఆ బేస్ పైన నువ్వు థింక్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావు. అంటే నీకు తెలుస్తుంది, నువ్వు మాట్లాడే వేలో కానీ అర్థం చేసుకునే విధానంలో కానీ మెల్లిమెల్లిగా చేంజెస్ నోటీస్ చేయాలి. నువ్వు కాన్ఫిగరేషన్ టీ కోడ్లు ఎన్ని గుర్తుపెట్టుకున్నాను, ఎన్నిసార్లు కాన్ఫిగ్ చేస్తున్నాను, చూసి కాన్ఫిగ్ చేస్తున్నాను, చూడకుండా కాన్ఫిగ్ చేస్తున్నాను పక్కన పెట్టండి, అది ఎవరు చూడరు రేపు. అది మీకు ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. రేపటి రోజు ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత కూడా చూసుకుంటూనే కాన్ఫిగరేషన్ చేస్తారు. ప్రాజెక్ట్లో కూడా అన్ని డాక్యుమెంట్లు ఉంటాయి. ఇప్పుడు ఏ క్లయింట్కి కాన్ఫిగరేషన్ చేస్తున్నావు అంటే మీ కంపెనీ ఆల్రెడీ బి క్లయింట్కి చేసి ఉంటుంది. బి క్లయింట్లో ఉన్న కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్, యూజర్ మాన్యువల్ అన్నీ తీసుకొని దాన్ని అన్ని ఎడిటింగ్ చేసుకుంటూ పోతావు. కంపెనీ నేమ్ బి తీసి కంపెనీ నేమ్ ఏ పెడతావు. సింపుల్, అంతే. అందరూ డిగ్రీలో ఎంబీఏలో ప్రాజెక్ట్ వర్క్ ఎట్లా చేస్తారు? మొత్తం రాస్తారా? రాయరు కదా. అంతకుముందు ఎవరో చేస్తుంటారు, మీ సీనియరో ఇంకెవరో, వాళ్ళ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ పట్టుకొని దాన్ని ఎడిట్ చేసి ఆ పేరు మార్చేసి ఇయర్లు, డేటా, నెంబర్లు అన్నీ నీ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా మార్చుతావు. అంటే ఎడిటింగ్. ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నువ్వు ఏ వర్క్ చేస్తున్నావో దానికి తగ్గట్టుగా ఎడిటింగ్ చేయాలి. అంటే క్లయింట్కి తగ్గట్టుగా అక్కడ ఏదైతే అప్లికబులో ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ తీయాలి. ఎవరు కూడా డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్ అంతా స్క్రాచ్ నుంచి ఫ్రెష్ డాక్యుమెంట్ పెట్టి చేయరు. అన్ని రిఫరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకొని దాని నుండి మోడిఫై చేస్తారు. ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. మళ్ళీ ఏది చేసినా కంపెనీకి డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. కంపెనీకి డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. అంటే అన్ని దగ్గర ఒకేలాగా డాక్యుమెంటేషన్ ఉండదు. కొన్ని దగ్గర చాలా స్ట్రిక్ట్గా డాక్యుమెంటేషన్ ఉంటే, కొన్ని దగ్గర చాలా లిబరల్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది. నువ్వు కాన్ఫిగ్ చేయాలన్నా, టీఆర్ మూవ్ చేయాలన్నా, ఇంకోటి ఏది చేయాలన్నా కూడా డాక్యుమెంటేషన్ ఉండాలి, అప్రూవల్స్ ఉండాలి. కొన్ని దగ్గర అట్లా ఏమి ఉండదు. కొన్నింటిలో కొన్ని నువ్వే చేయాలి, వేరే వాళ్ళు చేయాలి. కొన్ని ప్రాజెక్టులు అన్ని నువ్వే చేయాలి. అంటే కంపెనీని బట్టి, ప్రాజెక్ట్ని బట్టి
నువ్వు వర్క్ చేసే వే కూడా మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ నువ్వు మెల్లిమెల్లిగా అలవాటు అవుతేనే తెలుసుకుంటే తప్పితే రేపటి రోజు నువ్వు చేయలేవు. రేపటి రోజు నువ్వు వర్క్ చేయలేవు. లిటరల్గా డే 1 బయటకు వచ్చేస్తారు. డే 1 బయటకు వచ్చేస్తారంటే లిటరల్గా భయం అయిపోతుంది. ఇదేంటి ఇట్లా ఉంది, వాళ్ళు ఎవరేం చెప్పట్లేదు, ఎవరేం చెప్పరు. చెప్పడానికి నువ్వు ప్రెషర్గా పోలేదు మార్కెట్లోకి. నువ్వు జాయిన్ అయిన కంపెనీలో రైట్ ఫ్రమ్ డే 1 అందరూ నిన్ను కొన్ని రోజుల దాకా సతాయిస్తూనే ఉంటారు. నిన్ను కలిసిన ప్రతి ఒక్కరూ ఏం పేరు నీ పేరు అంటారు. ఇంతకుముందు ఎక్కడ పని చేసావు, ఎన్ని ప్రాజెక్టులు చేసావు, ఏమేమి ఏరియాలో నీకు మంచి నాలెడ్జ్ ఉంది, ఏ ఏరియాస్లో నువ్వు స్ట్రాంగ్, ఇవన్నీ అడుగుతారు. అందరూ ఇనీషియల్గా మీకు కాలేజ్లో ర్యాగింగ్ అయినట్టుగా ఇట్లానే జరుగుతూ ఉంటుంది. ఇట్లాగే అవుతూ ఉంటుంది. ఎందుకు? నువ్వు ఆ కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యావు. నిన్ను కలిసిన ప్రతి ఒక్కరు నిన్ను అడుగుతారు, ఓకే ఏం పేరు, ఎక్కడ పని చేసావు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు ఏ ప్రాజెక్ట్లో చేసావు, ఏ లొకేషన్లో ఉన్నావు, ఏ క్లయింట్కి చేసావు. ఇంటర్వ్యూలో కంటే ఇక్కడ ఎక్కువ అడుగుతారు. జాయిన్ అయిన తర్వాత నువ్వు ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. లేదు ఎక్కడ పని చేయలేదు, అట్లా పెట్టొచ్చిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే వర్కౌట్ కాదు. అంటే ఇవన్నీ ఏంటంటే నువ్వు ఇంటర్వ్యూ మాత్రమే మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవుతారు చాలామంది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అని వస్తారు. అట్లా ఉండొద్దు. నువ్వు నేర్చుకుంటున్నావు అంటే నీ నాలెడ్జ్ కానీ, నీ ఎఫర్ట్ కానీ, ప్రాక్టీస్ కానీ, ప్రిపరేషన్ కానీ నీ జాబ్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్లో ఉన్నాను అన్న ఇంటెన్షన్తో నేర్చుకోవాలి. నువ్వు పెట్టే ఎఫర్ట్ కానీ, నేర్చుకునే కంటెంట్ కానీ రేపటి రోజు నువ్వు జాబ్ తెచ్చుకొని ఒక ప్రాజెక్ట్లో ఉంటే ఏదైతే చేస్తావో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు పెట్టే ప్రతి ఎఫర్ట్ కానీ, నువ్వు పే చేసే ఫీజుకి కానీ బెనిఫిట్ వస్తుంది. లేదు అంటే మనం పెట్టిన ఎఫర్ట్ కానీ, పే చేసిన మనీ కానీ, ఇన్వెస్ట్ చేసిన టైం కానీ అన్నింటికి కూడా అంత బెనిఫిట్ రాదు. అంత బెనిఫిట్ రాదంటే నీకు జాబ్ రావడం ఇంపార్టెంట్, కెరియర్లో సెట్ అవ్వడం ఇంపార్టెంట్. వీటికి తగ్గట్టుగా రిజల్ట్ రావాలి అంటే దానికి తగ్గట్టుగా మనం ఎఫర్ట్ పెట్టాలి. ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క ప్రాసెస్ గురించి మనం మాట్లాడుతూ పోతే చాలా ఉంటుంది. ఇవన్నీ థియరిటికల్గా మాట్లాడుతున్నప్పుడు మెల్లిమెల్లిగా మనకి ఐడియాస్ క్రియేట్ అవుతాయి. అట్లా ఐడియా క్రియేట్ అవ్వడానికి, అర్థం అవ్వడానికి కొంచెం టైం ఖచ్చితంగా పడుతుంది అందరికీ. కొంతమందికి ఇమ్మీడియట్గా అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం టైం పడుతుంది. బట్ ఎప్పుడైతే నీకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి నీకు ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే నేను ఇది చేస్తున్నాను, కానీ ఇది చేస్తున్నాను సరే, కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్ నా ముందు ఉంది, గూగుల్ కొట్టినా, యూట్యూబ్ కొట్టినా, ఎవరైనా అడిగినా అన్ని కాన్ఫిగరేషన్ స్టెప్ బై స్టెప్ మీ ముందు వచ్చేస్తుంది. నిమిషం పని ఏ టాపిక్ పైన కాన్ఫిగ్ పట్టుకోవాలన్నా. బట్ దానికి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఒక కన్సల్టెంట్గా ఈ దానిపైన ఒక ప్రాజెక్ట్లో చేయాలంటే ఎట్లా వర్క్ చేస్తాను, నాకు వర్క్ ఎవరు ఇస్తారు, రిక్వైర్మెంట్ నేను క్లయింట్తో ఎట్లా తీసుకుంటాను, రిక్వైర్మెంట్ అడగగానే క్లయింట్ ఇవ్వగానే అది సెట్ అయిపోతుందా, లేదంటే అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, గ్యాప్స్ ఉంటాయా, గ్యాప్స్ ఉన్నప్పుడు, ఇష్యూస్ ఉన్నప్పుడు నేను ఎట్లా ఫిల్అప్ చేస్తాను, మీటింగ్లో నేను ఏం మాట్లాడతాను, అసలు మీటింగ్ ఎట్లా జరుగుతుంది, రైట్, నేను చేసింది ప్రతిదీ చేసినట్టుగా వర్కౌట్ అవుతుందా, ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం ప్రాబ్లంలు వస్తాయి, వచ్చిన ప్రాబ్లమ్ని నేను ఎట్లా సాల్వ్ చేస్తాను, ఇవన్నింటి గురించి మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ రావాలి. ఎప్పుడైతే మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ వెళ్తామో కొంచెం లేట్ అవ్వచ్చు మీరు నేర్చుకోవడం, బట్ నేర్చుకున్న తర్వాత మీకు ఇబ్బంది ఉండదు. ఇంకా మీరు తిరిగి చూసుకుంటే ఇబ్బంది పడాలి, ప్రాబ్లం ఫేస్ చేయాలన్న సిచ్యువేషన్ రాదు. లేదంటే ఏమవుతుంది, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్వ్యూ క్లియర్ చేయాలంటే మన నాలెడ్జ్ సరిపోదు, అప్పుడు రియలైజ్ అవుతాం. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు రియలైజ్ అవుతాము మన నాలెడ్జ్ సరిపోవట్లేదు, ఏదో మిస్ అవుతుంది, క్వశ్చన్స్ అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు, కమ్యూనికేషన్ లేదు, ఏదేదో మన పాయింట్లో మన మైండ్లో డిఫరెంట్ పాయింట్స్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. అప్పుడు కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒకరు ఏదో చెప్తారు, బ్యాక్ డోర్లో వెళ్ళంటారు, ఒకరు ప్రాక్సీ ఇంటర్వ్యూ పెట్టుకో అంటారు, దానికి డబ్బులు అడుగుతారు, దీనికి డబ్బులు అడుగుతారు. ఇవన్నీ ఏదో ఒక మ్యాజిక్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి, సర్వైవ్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రతిరోజు లిటరల్గా టార్చర్ ఉంటుంది. నేనేం చేయలేకపోతున్నాను, చాలా ప్రెషర్ ఉంది, నాకు ఇది ఏం అర్థం కావట్లేదు, ఎవరు హెల్ప్ చేయట్లేదు, ప్రాజెక్ట్లో మీటింగ్లో నేను మాట్లాడలేకపోతున్నాను, రిక్వైర్మెంట్ అర్థం కావట్లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ మంచి ఆఫర్లు ఇస్తారు మార్కెట్లో, రియల్ టైం సపోర్ట్ ఇస్తాను, నాకు నెలకి ఇంత అమౌంట్ పే చేయండి అంటారు. నువ్వు జాబ్ చేస్తావు, మళ్ళీ నీ కింద ఇంకొకరు జాబ్ చేస్తారు, నువ్వు సాలరీ తీసుకొని నువ్వు వేరే వాళ్ళకి నువ్వు సాలరీ ఇవ్వాలి. అంటే నీ పని కూడా నువ్వు చేసుకోలేనంతగా మన ట్రైనింగ్ మనకి ఉపయోగపడుతుంది. మనం కోచింగ్ తీసుకుంటాము, ట్రైనింగ్ తీసుకుంటాము, జాబ్ తెచ్చుకుంటాము, స్టిల్ జాబ్లో వర్క్ చేయలేము. మళ్ళీ తర్వాత ఇంకొకరి దగ్గర ఏదో కాంట్రాక్ట్ మాట్లాడుకొని నాకు ఒక 3 నెలలు సపోర్ట్ ఇవ్వండి, 6 నెలలు సపోర్ట్ ఇవ్వండి, మీకు నెలకింత పే చేస్తాను అంటారు. ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. ఇట్లాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటారు అంటే మనం స్టార్టింగ్లో
ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది మనకి ఎప్పుడు తెలియదు కాబట్టి ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పటి నుండి మనకి రియాలిటీ అర్థమవుతుంది. అప్పుడు కూర్చొని మళ్ళీ నేర్చుకోవాలంటే అంత టైం లేదు, ఏదో ఒకటి చేయండి మీరే అంటారు. అట్లా మీకు మార్కెట్లో చాలా మంది దొరుకుతారు. ప్రాక్సీ ఇంటర్వ్యూ చేపిస్తా అంటారు, బ్యాక్డోర్లో జాబ్ పెట్టిస్తా అంటారు, జాబ్ వచ్చిన తర్వాత సపోర్ట్ ఇప్పిస్తా అంటారు, ప్రతి దానికి మీ దగ్గర మళ్ళీ డబ్బులు లాగుతారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే జనాలు కూడా ఆప్షన్ లేక ఇంకా సిచ్యువేషన్ లేక తప్పక వెళ్తారు. ఇంట్రెస్టెడ్గా ఎవరు చేయరు. ఇవన్నీ వాళ్ళకి ముందే తెలుసుంటే వాళ్ళు ఫస్ట్ డ్రాప్ అయిపోయేవాళ్ళు, లేదంటే ఫస్ట్ కూర్చొని ఇంకెక్కువ ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు. ఇవన్నీ తెలిసే సిచ్యువేషన్ వచ్చేసరికి మన దగ్గర అంత టైం ఉండదు, ఇంకా ఆప్షన్ కూడా ఉండదు. ఆప్షన్ లేక టైం లేక ఏదో ఒకటి చేస్తారు. అట్లాంటి సిచ్యువేషన్స్ మనం తెచ్చుకోవద్దు. అంటే మీరు ఫికో నేర్చుకోవాలి అని అనుకుంటున్నారంటే చాలా విషయాలు మనకి తెలిసి ఉండాలి. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండూ తెలిసి ఉండాలి. జాబ్ వస్తే ఏంటి, జాబ్ రాకపోతే ఏంటి, నీ దగ్గర రెండు అప్రోచెస్ ఉండాలి, రెండు ప్లాన్స్ ఉండాలి. నువ్వు ఏ టైంలో మార్కెట్లో వెళ్ళాలి, నీ నాలెడ్జ్ ఎంత ఉంది, నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతున్నావు, అసలు నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా లేదా, కాన్ఫిగరేషన్ చేయగలుగుతున్నావా లేదా అని పక్కన పెట్టండి, అది ఎవరైనా చేస్తారు. కాన్ఫిగరేషన్ ఎప్పుడు మీరు కన్సిడర్ చేయదు ఎస్ఐపి ఫికోలో. ఎప్పుడైతే మీరు కాన్ఫిగరేషన్ మైండ్లో పెట్టుకొని వెళ్తూ ఉన్నారో అది ఉన్నన్ని రోజులు మీరు ఎస్ఐపి ఫికోలో భయపడుతూనే ఉండాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ రాదు. ఎప్పుడైతే మీకు బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ సినారియోలు అర్థమవుతాయో అప్పుడు మాత్రమే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పటిదాకా కాన్ఫిడెన్స్ రాదు. ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. స్టార్టింగ్ నుండి మీరు ఎఫర్ట్ పెట్టారనుకోండి, మీ సగం కోర్స్ వచ్చేసరికి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే మీరు ఓన్గా కూడా నేర్చేసుకునే స్టేజ్కి వస్తారు. అంటే నేను జనరల్గా బిజినెస్ ప్రాసెస్ ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పినా కూడా మీరు అర్థం చేసుకొని చేసేయగలుగుతారు. ఆ లెవెల్కి మనం రావాలి. ఫస్ట్ ఆ లెవెల్కి రావాలి అంటే మనకి దానికి తగ్గట్టుగా ఎఫర్ట్స్ స్టార్టింగ్ నుండి పెట్టాలి. అసలు ఎట్లా నేర్చుకోవాలి, ఏం ఎఫర్ట్ పెట్టాలి, ఏం తెలుసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనే వాటిపైన మనం స్టార్టింగ్ నుంచి ఎఫర్ట్ పెడితే గోయింగ్ ఫార్వర్డ్ థింగ్స్ అనేవి సింప్లిఫై అవ్వాలి. అంటే ఒక రోజుకి మెల్లిమెల్లిగా ఈజీ అవుతూ రావాలి. స్టార్టింగ్లో అంతా ఈజీగా చెప్పేసి అబ్బా సూపర్గా ఉంది ఎస్ఐపి అంటే ఇంతనా, నాకు ఈజీగా కొట్టేస్తాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చి రేపటి రోజు మనం ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా ఈజీ లెవెల్ నుంచి స్టార్ట్ చేసావు కాబట్టి పోతూ ఉంటే టఫ్ అవుతుంది. అమ్మో ఇదేంది అర్థం కావట్లేదు, చాలా టఫ్గా ఉంది, నాతో అయ్యేలాగా లేదు, వదిలేస్తారు. ఎందుకు? నువ్వు స్టార్టింగ్లో చిన్న చిన్నవి నేను అట్రాక్ట్ చేయడానికి ఏవేవో చెప్పుంటారు, దానికి నువ్వు అట్రాక్ట్ అయిపోయి ఉంటావు. కానీ నిజంగా అట్లాగే ఉండుంటే అందరూ ఫికో కన్సల్టెంటే ఉంటుండే. అట్లా లేదు కాబట్టి రియాలిటీ అది కాదని మనం రియలైజ్ అవ్వాలి. నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవ్వవో, ఎప్పుడైతే నువ్వు వింటున్న పాయింట్స్ని అన్ని పక్కన పెట్టేసి ఇట్లాగే ఉంటుంది, 3 నెలలు కష్టపడితే వచ్చేస్తుంది, అందరికి రావట్లేదా, నాకు రాదా అనుకున్నప్పుడు అది డిఫరెంట్ సిచ్యువేషన్. బట్ నువ్వు ఏ మైండ్ సెట్లో ఆలోచిస్తున్నావు, నీకు ఎంతవరకు ప్రాక్టికాలిటీ తెలుసు, గ్రౌండ్ రియాలిటీ నీకు ఎంతవరకు ఐడియా ఉంది అనే దానిపైన మిగతా అంతా డిపెండ్ అయి ఉంటుంది. రైట్? ఇట్లా ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్ గురించి మెల్లిమెల్లిగా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఫికోలో నేర్చుకుంటాను, కాన్ఫిగరేషన్ చేస్తాను, డాక్యుమెంట్ కావాలి, మెటీరియల్ కావాలి, వీడియోస్ కావాలి, ఇవన్నీ కావాలి అంటే అవన్నీ ఫ్రీగా దొరికిపోతాయి మీకు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫికో నేర్చుకోవాలనుకుంటే అవన్నీ ఫ్రీగా దొరికిపోతాయి. మనం డబ్బులు కట్టే అవసరం అంతకన్నా లేదు. ఉత్తగానే ఫ్రీగా నేర్చుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఇంట్లో కూర్చొని డిఫరెంట్ కంటెంట్ నేర్చుకోవచ్చు. వెరైటీ ఆఫ్ లెక్చర్స్తో, వెరైటీ ఆఫ్ డాక్యుమెంట్స్తో, వెరైటీ ఆఫ్ కంటెంట్తో మీరు నేర్చుకోవచ్చు. ఫ్రీగానే నేర్చుకోవచ్చు, రూపాయి కూడా కట్టే పని లేదు. అందరి ఫోన్లలో ఇంటర్నెట్ ఉంటుంది, అందరి ఇంట్లో వైఫై ఉంటుంది, మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. కానీ అట్లా నేర్చుకుంటే మీకు కంటెంట్లో ఏం తెలుస్తుంది, టెక్నికల్గా ఏదేంటి, థియరిటికల్ డెఫినేషన్స్ కానీ, కాన్ఫిగరేషన్ స్టెప్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ ఇవే తెలుస్తాయి. నువ్వు ఒక ప్రాజెక్ట్లో ఉంటే ఎట్లా వర్క్ చేస్తావు, రిక్వైర్మెంట్ని ఎట్లా తీసుకుంటావు, ఒక కన్సల్టెంట్గా సొల్యూషన్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తావు, ఇవి తెలీదు. కన్సల్టెంట్గా నీకు ఉండాల్సిన స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో అది నీ మెటీరియల్లో, డాక్యుమెంట్లో దొరకదు. అది నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ ఎఫర్ట్ కానీ, నీ అప్రోచ్ కానీ డిఫరెంట్గా ఉండాలి. కేవలం దానికోసం మాత్రమే మీరు డబ్బులు పే చేసేది. అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా మీరు ఒక కన్సల్టెంట్గా ఎట్లా వర్క్ చేస్తారు, ఆ కన్సల్టింగ్ స్కిల్ సెట్ ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, వాటిని తెలుసుకోవడానికి మాత్రమే మనం కోచింగ్ తీసుకుంటున్నాము, ట్రైనింగ్ తీసుకుంటున్నాము. వాటిపైన మాత్రమే మీ ఫోకస్ ఉండాలి. ఒకరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, కాన్ఫిగరేషన్ మాత్రమే చూపెట్టి ఈ కాన్ఫిగ్ కొట్టండి, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఇది వచ్చేస్తుంది అంటే మీ మైండ్ పని చేయట్లేదు. అక్కడ మీ మైండ్ పని చేయట్లేదు అంటే వాళ్ళు ఏది చెప్తే అది బ్లైండ్గా కొట్టేస్తున్నారు.
అదే కంటెంట్ని మీరు గూగుల్లో ఫ్రీగా చూడొచ్చు, యూట్యూబ్లో ఫ్రీగా చూడొచ్చు, మెటీరియల్స్లో ఫ్రీగా చూడొచ్చు. ఆ ఫ్రీగా వచ్చే కంటెంట్ని మీరు డబ్బులు కట్టి మరీ చూస్తున్నారంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంటే మనం ఏ కాన్షియస్నెస్తో, అంటే ఎంత అలర్ట్గా మనం నేర్చుకుంటున్నాం అనేది. ఇవన్నీ కూడా మనల్ని మనం క్వశ్చన్ చేసుకునే పాయింట్స్. అప్పుడు మాత్రమే మనకు రియలైజేషన్ వస్తుంది. ఓకే, నేను ఫికో కన్సల్టెంట్ అవ్వాలి అంటే నేను పెట్టే ఎఫర్ట్స్ డిఫరెంట్గా ఉండాలి, నేను నేర్చుకునే కంటెంట్ డిఫరెంట్గా ఉండాలి. అంటే నేను మాట్లాడేటప్పుడు డిఫరెన్స్ తెలియాలి అపోజిట్ పర్సన్కి. నువ్వు మాట్లాడేటప్పుడు డిఫరెన్స్ తెలియాలి అంటే ఫస్ట్ నీ దగ్గర సబ్జెక్ట్ అట్లా ఉండాలి, నీకు తెలిసే పాయింట్స్ డిఫరెంట్గా ఉండాలి. లేదు అంటే నువ్వు మాట్లాడితే అంతా కాన్ఫిగరేషన్ మాట్లాడినట్టుగా, ఎవరికో నేర్పిస్తున్నట్టుగా ఉంటుంది. నువ్వు మాట్లాడేటప్పుడు ఏంటి, ఎవరికి వేరే వాళ్ళకి నువ్వు ఎస్ఐపి ఫికో ట్రైనింగ్ ఇవ్వట్లేదు కదా. కంపెనీ కోడ్ ఈ టీ కోడ్లో కొట్టాలి, ఇది ఇట్లా ఉండాలి, అది అట్లా ఉండాలి. నువ్వు నా దగ్గర నేర్చుకుంటున్నావు అంటే నువ్వు నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నావు. నువ్వు ఇంటర్వ్యూలో వెళ్ళి మాట్లాడుతున్నావు అంటే ఇంటర్వ్యూవర్కి నువ్వు ట్రైనింగ్ ఇవ్వట్లేదు అక్కడ. కాన్ఫిగరేషన్ స్టెప్స్, టీ కోడ్లు ఇవన్నీ మాట్లాడడానికి అక్కడ నువ్వు నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నావు, నీ నాలెడ్జ్ని, నీ అండర్స్టాండింగ్ని షేర్ చేస్తున్నావు అంటే నువ్వు మాట్లాడాలి. ట్రైనింగ్ ఇచ్చినట్టుగా చెప్పొద్దు, దీనికి టీ కోడ్, ఈ కాన్ఫిగరేషన్ అని. నువ్వు క్లయింట్తో మాట్లాడేటప్పుడు కూడా మీ క్లయింట్కి కానీ యూజర్కి కానీ ఫికో ట్రైనింగ్ ఇవ్వట్లేదు. మళ్ళీ వాళ్ళు మనకంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు అకౌంటింగ్లో, అన్నింటిలో. అవన్నీ వాళ్ళ దగ్గర నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అడిగితే వాళ్ళు చెప్పేస్తారని, ఇట్లా చేస్తున్నాము, ఇది ప్రొసీజర్, ఈ ఎంట్రీ కొడుతున్నాము, ఇక్కడ డెబిట్ అవుతుంది, ఇది రిపోర్ట్లో ఇంపాక్ట్ అవుతుంది, ఈ రీకన్సిలేషన్ మేము చేస్తాము, ఇట్లా ఎంట్రీలు వేస్తున్నాము అనేది అన్ని వాళ్ళు చెప్తారు. నువ్వు అడిగితే వాళ్ళు చెప్తారు. నువ్వేం అడగాలి, వాళ్ళు చెప్పిన దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దానికి నువ్వు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఎట్లా కనెక్ట్ చేయాలి, ఏది పాసిబుల్, ఏది నాట్ పాసిబుల్, ఈ అడ్జస్ట్మెంట్, ఈ జడ్జిమెంట్ అనేది నీకు మెల్లిమెల్లిగా అర్థం అవ్వాలి. దాన్ని మాత్రమే ఒక ఫికో కన్సల్టెంట్ చేయగలడు. దానికోసం మాత్రమే కన్సల్టెంట్ని తీసుకుంటారు. ఆ రిక్వైర్మెంట్ని, ఆ స్పెసిఫిక్ స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అర్థం చేసుకోవాలి, దాన్ని మీరు నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత మీరు ఎక్కడ వెళ్ళినా సక్సెస్ అవుతారు. మీరు కాన్ఫిగరేషన్ చేయకపోయినా, ప్రాక్టీస్ చేయకపోయినా మీరు మేనేజ్ చేయగలుగుతారు జాబ్లో. అంటే ఏది నేర్చుకుంటే మనకి రేపటి రోజు ప్రాబ్లం క్రియేట్ అవ్వదు అవి మాత్రమే నేర్చుకోవాలి. అవి కొంచెం ఈజీగా ఉండవు, అవి కొంచెం టఫ్గా ఉంటాయి. అవి అర్థం అవడానికి టైం పడుతుంది. అవి అర్థం అవడానికి ఎప్పుడు టైం పడుతుంది, ఇనీషియల్గానే టైం పడుతుంది. లేదంటే మీరు అంతా అయిన తర్వాత మళ్ళీ కొత్తగా రియల్ టైం ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఇస్తా అంటారు, మళ్ళీ అక్కడ పోవాలి. అంటే మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ రియల్ టైం ప్రాజెక్ట్ ట్రైనింగ్ అంటే మళ్ళీ పోతారు. కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రియల్ టైం అంటే మళ్ళీ మీరు నేర్చుకున్నదంతా రియల్ టైం కాదని మీరే ఒప్పుకుంటున్నారు. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ ట్రైనింగ్ అంటే మళ్ళీ పోయి డబ్బులు కట్టి జాయిన్ అవుతారు. మరి మీరు ఇన్ని నెలలు నేర్చుకుంది, ప్రాక్టీస్ చేసింది రియల్ టైం కాదని మనం ఒప్పుకున్నట్టు. కానీ మనం ఎప్పుడు రియలైజ్ అవ్వము. నేను నేర్చుకున్నాను ఫికో, మళ్ళీ రియల్ టైం అంటారు ఎందుకు అంటారు. రియల్ టైం అనేది ఉండదు. రియల్ టైం ఫికో, మళ్ళీ డమ్మీ ఫికో అనేది ఉండదు. ఒకే ఫికో ఉంటుంది. దాన్ని మార్కెట్లో సెగ్రిగేట్ చేస్తారు. రియల్ టైం అని కొంతమంది అంటారు, ఫికో ట్రైనింగ్ అని కొంతమంది అంటారు. మనకి ఫికో మాత్రమే తెలుసు. దానికి ముందుండే తల తోక వీటికి సంబంధం లేదు కాబట్టి తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఇస్తాను అంటే అక్కడ వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతారు. ఎక్కడ వెళ్ళినా అందరూ కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్ వీటి చుట్టూ తిప్పుతారు మిమ్మల్ని. ఎంతసేపు ఇవి క్రియేట్ చేయాలంటారు తప్పితే ఎవరు కూడా నీకు ఇది ఎందుకు క్రియేట్ చేయాలని చెప్పరు. ఒకవేళ చెప్పినా మనం అంత ఆలోచించము, అంత ఆలోచించినా నేర్చుకున్నా మనకు అర్థం కాదు. ఎందుకు అంటే మనం జాయిన్ అయిన ఇమీడియట్గా మన రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది, సూపర్ ఫాస్ట్లో 2 నెలల్లో కోర్స్ అయిపోవాలి, 3 నెలల్లో నేను కంప్లీట్ అయిపోవాలి, 4th మంత్ జాబ్లో ఉండాలి, 5th మంత్ నుంచి ఇంకా నేను ఫికో కన్సల్టెంట్ పెట్టేసుకోవాలంటారు. ప్రాక్టికల్గా కాదు అది. అట్లా అవ్వాలంటే నీ ఎక్స్పీరియన్స్ కానీ, నీ బ్యాక్గ్రౌండ్ కానీ, నీ మైండ్ సెట్ కానీ, నీ థాట్ ప్రాసెస్ కానీ డిఫరెంట్గా ఉండాలి. అందులో సగం కూడా ఉండదు మనకి, చాలా మందికి అందులో హాఫ్ కూడా ఉండదు. కాబట్టి ఏమవుతుంది, ఫ్లాప్స్ ఎక్కువ అవుతాయి. ఫ్లాప్స్ ఎక్కువ అవుతాయి అంటే చాలామంది డ్రాప్అవుట్సే ఉంటారు ఫికోలో. మీరు వెరిఫై చేయండి, ఎంతమంది ఫికో నేర్చుకుంటే ఎంతమందికి జాబ్లు వస్తున్నాయో వెరిఫై చేసుకోండి. ఎంతమంది కోర్సులో జాయిన్ అయితే ఎంతమంది కోర్స్ కంప్లీట్ చేస్తారో కూడా చూడండి. ఈ నెంబర్స్ అన్ని మీరు ఒకసారి ప్రాక్టికల్గా అనలైజ్ చేసుకుంటే మీకు నిజాలు అర్థమవుతాయి. నేను చెప్పే అవసరం లేదు, ఇంకొకరు చెప్పే అవసరం లేదు. మీరు తెలుసుకోవాలి ఇవన్నీ. ఎందుకు, నువ్వు ఎంటర్ అవుతున్నావు కాబట్టి అన్నీ తెలుసుకొని ఎంటర్ అవ్వాలి. బ్లైండ్గా, గుడ్డుగా ఎవరో చెప్పారు కదా నేను కోర్స్ నేర్చుకుంటానని వస్తే రేపటి రోజు సఫర్ అయ్యేది నువ్వే, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నష్టపోయేది కూడా నువ్వే. ఎందుకంటే డైరెక్ట్గా ఇది నీ కెరియర్కి సంబంధించిన మ్యాటర్. నీ కెరియర్ని నువ్వే స్పాయిల్ చేసుకోవద్దు. దీని తర్వాత ఏమవుతుంది, నువ్వు నేర్చుకొని జాబ్ రాలేదు, ఒక నెగటివ్ మోడ్లో వెళ్ళినప్పుడు, డిప్రెస్డ్ ఫీల్ అయినప్పుడు రేపటి రోజు ఇంకోటి ఏదో నేర్చుకోవాలంటే కూడా నాతో ఏం కాదన్న ఫీల్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ట్రై చేసిన ఎస్ఐపి రాలేదు, మనకి అంత లేదు, ఇప్పుడు నాకు అంత సీన్ లేదు, రాదు, ఇదే చేసుకుంటాను అన్నట్టుగా చాలామంది ఉంటారు అట్లా కూడా.
అట్లా వెళ్ళొద్దు. అట్లా వెళ్తున్నావు అంటే నువ్వు ఎఫర్ట్ రైట్గా పెట్టట్లేదు, నువ్వు రైట్ వేలో లేవు, నువ్వు రైట్ అప్రోచ్తో తీసుకోవట్లేదు, నువ్వు రైట్ గైడెన్స్ ఫాలో అవ్వట్లేదు. నువ్వు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ప్రాపర్గా ట్రైన్ అయ్యి ప్రాపర్గా ప్రాక్టీస్ అయినప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. నువ్వు పెట్టే ఎఫర్ట్ రాంగ్గా ఉన్నప్పుడు నీకు వచ్చే రిజల్ట్ కూడా రాంగ్గానే ఉంటుంది. కాకపోతే మనం రియలైజ్ అవ్వాలి. మనం రియలైజ్ అవ్వాలి అంటే దాన్ని ఎవరో వచ్చి నీకు చెప్పరు, ఎవరు వచ్చి మనకి చెప్పరు. ఒకవేళ చెప్పినా కూడా వినే అంత అండర్స్టాండింగ్ మనకు ఉండదు. విని అవునా ఇట్లా ఉంటుంది కరెక్టే అన్న మెచ్యూరిటీ లెవెల్ మనకు ఉండదు. ఎందుకంటే మనం కొంచెం ఫైర్లో ఉంటాం. అప్పుడు నేను నేర్చుకోవాలి 3 monthsలో నేను గట్టి కూర్చుంటాను, జాబ్ మానేసాను, ఫుల్ డే అంతా ఫ్రీ అనుకుంటాము. కానీ నువ్వు ఎంత ఫ్రీగా ఉన్నా అంత ఫ్రీగా రాదు నీకు సబ్జెక్ట్. అంత ఫ్రీగా నువ్వు అనుకున్నట్టుగా ఎస్ఐపి ఫికో మనకి రాదు, అర్థం కాదు, టైం పడుతుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్. దానికి తగ్గట్టుగా మీ ఎఫర్ట్స్ ఉండాలి, దానికి తగ్గట్టుగా మీ అప్రోచ్ కానీ మీరు అర్థం చేసుకునేవే కానీ పెట్టే ఎఫర్ట్ కానీ అట్లాగే ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో అది ప్రాపర్గా మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఓవర్ నైట్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాత్రంతా కూర్చుంటానంటే రేపు పొద్దున ఏమవుతుంది, మొన్న నేర్చుకుంది ఈరోజు నేర్చుకుంది రెండే ఎగిరిపోతాయి. నువ్వు టైం ఎంత స్పెండ్ చేసినా కూడా నీకు అది ఎంత స్పీడ్లో రావాలో అది అంతే స్పీడ్లో వస్తుంది. నువ్వు స్పీడ్ పెంచినా కూడా రాదు ఎస్ఐపి ఫికో. ఇది అట్లాంటి సబ్జెక్ట్ కాదు, అట్లా నేర్చుకున్నది అంతకన్నా కాదు. ఎందుకంటే ప్రాక్టికల్గా బిజినెస్ సినారియోస్ని, బిజినెస్ రిక్వైర్మెంట్స్ని, బిజినెస్ కేసెస్ని, ఇష్యూస్ని అన్నింటినీ అలవాటు చేసుకోవడానికే టైం పడుతుంది. అది నీకు వన్స్ అలవాటు అయిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తావు సబ్జెక్ట్ని, ఇంతనే అంటావు. అది తెలియనప్పుడు ఏమవుతుంది, కాన్ఫిగరేషన్ మాత్రమే చూస్తావు, చాలా ఈజీగా ఉంది సింపుల్గా ఉంది అనుకుంటే వెళ్ళిపోతావు. కానీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కానీ దాని తర్వాత అది మనకి హెల్ప్ అవ్వట్లేదు అన్న రియలైజేషన్ కానీ తర్వాత వస్తుంది. ఆ సిచ్యువేషన్స్కి మనం తెచ్చుకోవద్దు. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తాము అంటే ఈ రిమైనింగ్ బిజినెస్ ప్రాసెస్లు ఏవి ఉన్నాయో హై లెవెల్లో ప్రతి బిజినెస్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ ఏంటి, ఏఆర్ ఏంటి, జిఎల్ ఏంటి, అసెట్ ఏంటి, క్యాష్ ఏంటి, బ్యాంక్ ఏంటి, అసలు ఈ టాపిక్స్ గురించి ఏం చేస్తారు ఎస్ఐపి ఫికోలో, మనకి ఏం తెలిసి ఉండాలి, రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంటాయి, వీటి గురించి జనరిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో. దాని తర్వాత మనకి ఓవరాల్గా అసలు ఎస్ఐపి ఫికో ఏంటి అని ఒక క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా ఫికో అంటే ఏంటి అని ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు, ఓకే ఇది నాకు సెట్ అవుతుందా సెట్ అవ్వదా. ఎందుకంటే నేను జెనరిక్గా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నాను, అర్థం చేసుకోగలుగుతున్నాను, ఓకే కొంచెం కష్టమైనా సరే నేను ఎఫర్ట్ పెట్టగలను అనుకుంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. లేదు ఇదేదో కొంచెం తేడాగా ఉంది, నాకు అర్థం కావట్లేదు, చాలా టఫ్గా అనిపిస్తుంది అంటే డ్రాప్ అయిపోవచ్చు. అంటే మీరు జాయిన్ అవ్వడానికి ముందే డ్రాప్ అయిపోవచ్చు, జాయిన్ అవ్వడానికి ముందే డెసిషన్ తీసుకోవచ్చు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ డ్రాప్ అవుతాయి ఇవన్నీ పెట్టుకోవద్దు. కాబట్టి ముందే మీకు ప్రాక్టికల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు, ఓకే వర్కౌట్ అవుతుంది, నేను ఎఫర్ట్ పెట్టగలను. కాన్ఫిగరేషన్ మాత్రమే కాదు, చాలా డిఫరెంట్ థింగ్స్ నేర్చుకోవాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. రేపటి రోజు అరే నాకు ఇవన్నీ తెలుసుండా నేను ముందే డ్రాప్ అయిపోతుండే అన్న రిగ్రెట్ ఫీలింగ్ ఉండొద్దు మీకు. ముందే మీకు అన్ని చెప్తాను, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, కంటిన్యూ అవ్వాలా అవ్వద్దా. లేదు మీకు ఇంకెక్కడైనా బెటర్గా అనిపిస్తుంది అంటే మీకు నచ్చిన ప్లేస్లో మీరు నేర్చుకునే ఫ్రీడమ్ మీకు ఉంది. ఇక్కడ నేర్చుకోవాలనే రూల్ లేదు, కండిషన్ అంతకన్నా లేదు. మీరు ఎక్కడ కంఫర్టబుల్ ఫీల్ అయితే ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ కెరియర్. నువ్వు తీసుకునే డెసిషన్తో నువ్వు రేపటి రోజు రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే నేను ఎవరో చెప్పారని ఇక్కడ జాయిన్ అయ్యాను, యాక్చువల్లీ ఎక్కడో వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చాను, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇట్లాంటి రీజన్స్ మీకు ఉండదు. ఆ గిల్ట్ ఫీల్ రావద్దు రేపటి రోజు. రైట్, ఫైన్ దెన్. సో మిగతా పాయింట్స్ గురించి నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. అంటే డీటెయిల్డ్ బిజినెస్ ప్రాసెస్ గురించి నెక్స్ట్ సెషన్స్లో హై లెవెల్లో మాట్లాడతాను. మీకు ఒక డీటెయిల్డ్ క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు, అంటే ఎంతమంది కంటిన్యూ అవుతారు, మీరు నిజంగానే అర్థమవుతుంది అర్థం అవ్వట్లేదా, దాన్ని బట్టి మీరు కంటిన్యూ అవ్వాలో వద్దా అనేది డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ సెషన్లో మాట్లాడతాను. గుడ్ నైట్.